మన తెలుగు కాంపిటేటివ్ ఛానల్కు స్వాగతం. హ్మ్, ఇది మన ఇండియన్ హిస్టరీ క్లాస్. అవును, ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. ఖచ్చితంగా. ఈరోజు మనం ఆధారాలన్నింటినీ, పరిశోధనా పత్రాలను, చారిత్రక గ్రంథాలను, నా సొంత నోట్స్ను కూడా ఒకచోట చేర్చి ఒక డీప్ డైవ్ చేయబోతున్నాం. ప్రాచీన భారతదేశ చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన అంశం కదా ఇది. అవును, అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన అంశం. అదే ఆర్యుల జన్మస్థలం. అసలు ఆర్యులు ఎవరు? వారు భారతదేశానికి బయట నుండి వచ్చారా లేక ఇక్కడి వారేనా? ఈ ప్రశ్నల చుట్టూ అల్లుకున్న చారిత్రక, పురావస్తు మరియు ఆధునిక జన్యుపరమైన సిద్ధాంతాలన్నింటినీ మనం సమగ్రంగా విడమర్చి చూద్దాం ఈరోజు. అవును, ఎందుకంటే పోటీ పరీక్షల అభ్యర్థులకు ఏ చిన్న పాయింట్ కూడా మిస్ కాకూడదు. ఈ ఒక్క క్లాస్తో ప్రతి అంశం మెదడులో ముద్రపడిపోవాలి. కరెక్ట్, అదే మన లక్ష్యం. సరే, దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అసలు ఆర్య అంటే ఏమిటి? చాలామంది ఆర్య అంటే ఒక జాతి అనుకుంటారు. అవును, ఒక ప్రత్యేకమైన శారీరక లక్షణాలున్న జాతి అని భ్రమపడుతుంటారు. కాని చారిత్రక మూలాలను త్రవ్విచూస్తే కథ వేరేలా ఉంటుంది కదా. ఆర్య అనే పదం సంస్కృత భాషలోని ఆర్య అనే పదం నుండి పుట్టింది. అవును, దీని అర్థం గౌరవప్రదమైన వ్యక్తి లేదా ఉన్నతమైన వ్యక్తి అని. ఎగ్జాక్ట్లీ. ఆ నేపథ్యాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమిక్కడ. ఆర్యలనేవారు జీవశాస్త్రపరంగా ఒక ప్రత్యేకమైన జాతి కాదు. అంటే అదొక భాషా సమూహం అనొచ్చా? ఖచ్చితంగా. భాషాశాస్త్రం ప్రకారం చూస్తే ఇండో యూరోపియన్ భాషా సమూహానికి చెందిన ఒక ఉమ్మడి భాషను మాట్లాడే ప్రజలను మాత్రమే చరిత్రకారులు ఆర్యులుగా గుర్తిస్తారు. రైట్. అంటే ఇది ప్రధానంగా ఒక భాషా మరియు సాంస్కృతిక గుర్తింపనమాట. అవును. మరి ప్రపంచపటంలో వీరి మూలాలు ఎక్కడున్నాయి? వీరు ఏ నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం నుండి ప్రపంచంలోని వివిధ భాగాలకు విస్తరించారు అనే విషయంపై చరిత్రకారుల మధ్య పెద్ద చర్చే ఉంది. 5 భౌగోళిక సిద్ధాంతాలున్నాయి కదా దీనిపై. అవునండి, ప్రధానంగా 5 సిద్ధాంతాలున్నాయి. అయితే ఈ భౌగోళిక సిద్ధాంతాలన్నింటికీ పునాది పడింది మాత్రం భాషాశాస్త్ర ఆధారాల నుండే. ఆ భాషాశాస్త్రం అనగానే 18వ శతాబ్దంలో కలకత్తాలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటనను మనం ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి. సార్ విలియం జోన్స్ కదా? అవును, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనాకాలంలో సర్ విలియం జోన్స్ అనే ఆంగ్లేయ న్యాయమూర్తి మరియు పండితుడు భారతదేశానికొచ్చారు. ఆయన స్థానిక చట్టాలను అర్థం చేసుకోవడానికి సంస్కృతం నేర్చుకోవడం మొదలుపెట్టారు. అప్పటికే ఆయనకు లాటిన్, గ్రీకు భాషల్లో విశేషమైన పాండిత్యముంది. సంస్కృత గ్రంథాలను చదువుతున్నప్పుడు ఆయన ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని గమనించారు. ఆ 3 ప్రాచీన భాషల మధ్య చాలా పోలికలు కనిపించాయి ఆయనకి. అవును, పదజాలంలో, వ్యాకరణంలో ఊహించని స్థాయిలో పోలికలు కనిపించాయి. ముఖ్యంగా కుటుంబ సంబంధాలను సూచించే పదాలు చూస్తే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ఉదాహరణకు సంస్కృతంలో తండ్రిని పితృ అంటారు. అదే లాటిన్ భాషలో పేటర్ అంటారు. కరెక్ట్. ఇంగ్లీష్లో ఫాదర్ అంటారు. అలాగే తల్లిని సంస్కృతంలో మాతృ అని, లాటిన్లో మ్యాటర్ అని, ఇంగ్లీష్లో మదర్ అని పిలవడం ఆయన గుర్తించారు. ఈ పదాల మధ్య ఉన్న శబ్ద సారూప్యత ఒక యాదృచ్ఛిక సంఘటన కాదు కదా. వేలాది కిలోమీటర్ల దూరంలో ఎప్పుడో విడిపోయిన భిన్నమైన సంస్కృతుల్లో ఇలాంటి మౌలికమైన పదాలు ఒకేలా ఉండటం వెనుక ఒక బలమైన కారణం ఉంది. అవును, దీని ఆధారంగానే పండితులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ భాషలన్నీ స్వతంత్రంగా వేర్వేరు ప్రాంతాల్లో పుట్టినవి కావని. అవన్నీ ఒకానొక కాలంలో ఒకే ఉమ్మడి మాతృభాష నుండి ఉద్భవించుండాలి. అదే ఆ ప్రోటో ఇండో యూరోపియన్ భాష. ఖచ్చితంగా. ఆ ప్రాచీన మాతృభాషను మాట్లాడేవారే ఆర్యులు. వారంతా ఒకేచోట నివసించి కాలక్రమంలో జనాభా పెరగడం వల్లో లేదా వాతావరణ మార్పుల వల్లో వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళుంటారు. ఆ వలసల క్రమంలోనే వారి భాష కూడా ప్రాంతాలను బట్టి మారుతూ నేటి సంస్కృతం, లాటిన్, గ్రీకు భాషలుగా రూపాంతరం చెందిందనమాట. అవును, ఈ భాషాబంధం చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంది. సరే, ఇప్పుడు ఆ ప్రాచీన ప్రజలు అసలు ఎక్కడ పుట్టారు అనే దానిపై ఉన్న 5 ప్రధాన సిద్ధాంతాలలోకి అడుగుపెడదాం. పరీక్షల దృష్టికోణంలో ఇవి చాలా ముఖ్యం. ఏ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, దానికి వారు చూపించిన ఆధారాలేమిటి అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. ఇందులో మొదటిది మరియు చరిత్రకారుల మధ్య అత్యంత ప్రాచుర్యం పొందినది మధ్య ఆసియా సిద్ధాంతం. సెంట్రల్ ఏషియన్ థియరీ. అవును, ఈ సిద్ధాంతాన్ని మొదటగా జే రోడ్ ప్రతిపాదించారు. అయితే దీనికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రజాదరణ, శాస్త్రీయమైన గుర్తింపు తీసుకువచ్చింది మాత్రం ప్రఖ్యాత జర్మన్ పండితుడు మ్యాక్స్ ముల్లర్.
మ్యాక్స్ ముల్లర్ వాదన ప్రకారం ఆర్యుల అసలు జన్మస్థలం కాస్పియన్ సముద్రం మరియు ఆరెల్ సముద్రం మధ్య ఉన్న విశాలమైన స్టెప్పీ మైదానాలు. ఆ స్టెప్పీ మైదానాల భౌగోళిక పరిస్థితినొకసారి ఊహించుకుంటే ఈ సిద్ధాంతం వెనుకున్న తర్కం అర్థమవుతుంది. అవును, ఆ ప్రాంతం విశాలమైన పచ్చికబయళ్లతో కూడి ఉంటుంది. వ్యవసాయం కంటే పశువుల్ని మేపుకోవడానికి అత్యంత అనుకూలమైన ప్రదేశమది. దీనికి మ్యాక్స్ ముల్లర్ వాదనకు ప్రధాన ఆధారం ప్రాచీన గ్రంథాల తులనాత్మక అధ్యయనమే కదా. అవును, మన ప్రాచీన గ్రంథమైన ఋగ్వేదం మరియు ప్రాచీన ఇరాన్ పవిత్ర గ్రంథమైన జెండ్ అవెస్తాలను పక్కపక్కన పెట్టి చదివితే అందులో వర్ణించిన వాతావరణం, మొక్కలు, జంతువులు దాదాపు ఒకేలా ఉంటాయి. ముఖ్యంగా ఋగ్వేదంలో ప్రస్తావించిన వాతావరణం, గుర్రాలు మరియు బిర్చ్ చెట్లు ఇవన్నీ ఖచ్చితంగా మధ్య ఆసియా స్టెప్పీ ప్రాంతపు వాతావరణానికి సరిపోతాయి. ఎందుకంటే భారతదేశపు ఉష్ణమండల వాతావరణంలో సహజంగా బిర్చి చెట్లు పెరగవు. దీన్ని బట్టి ఆ గ్రంథాలను రచించిన ప్రజల మూలాలు మధ్య ఆసియాలోనే ఉన్నాయని నిర్ధారించారు. అంతేకాదు, ఈ మధ్య ఆసియా సిద్ధాంతానికి ఊతమిచ్చే ఒక అద్భుతమైన పురావస్తు ఆధారం కూడా ఉంది. బొగచ్కోయ్ శాసనమే కదా. ఖచ్చితంగా. టర్కీ దేశంలో బయటపడిన బోగచ్కోయ్ శాసనం. క్రీస్తుపూర్వం 1400 నాటి ఈ శాసనం దొరకడం ఒక చారిత్రక సంచలనం. ఆ శాసనంలో హిత్తీయులు మరియు మిటానీయులు అనే రెండు ప్రాచీన రాజ్యాల మధ్య జరిగిన ఒక శాంతి ఒప్పందముంది. ఆ ఒప్పందానికి ఎవరెవరు సాక్షులుగా ఉన్నారో తెలుసా? మనకి సాక్షాత్తు వేదదేవతలైన ఇంద్రుడు, వరుణుడు, మిత్రుడు, నాసత్యులు సాక్షులుగా ఉన్నారు. ఇదొక అద్భుతమైన చారిత్రక సాక్ష్యం అనొచ్చు. అవును. ఎక్కడో టర్కీ ప్రాంతంలో క్రీస్తుపూర్వం 1400 నాటి కాలంలో మన వేదదేవతల ప్రస్తావన ఉండటమంటే ఆర్యులు ఖచ్చితంగా మధ్య ఆసియా ప్రాంతం మీదుగానే ఇటు ఇరాన్ వైపు, అటు భారతదేశం వైపు వలస వచ్చారని ఈ శాసనం బలంగా నిరూపిస్తోంది. అందుకే ఈ శాసనం కాలం, అందులో ఉన్న దేవతల పేర్లు పదే పదే పరీక్షల్లో కనిపిస్తుంటాయి అభ్యర్థులకు. ఆ శాసనం ఆర్యుల వలస మార్గాన్ని ఒక మ్యాప్ లాగా కళ్లక్ కడుతుంది. ఇక రెండవ సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం. ఆర్క్టిక్ హోమ్ సిద్ధాంతం. ఇది పూర్తిగా వాతావరణం మరియు ఖగోళ శాస్త్రం చుట్టూ తిరుగుతుంది. అవును. భారత జాతీయవాద నాయకుడు, గొప్ప విద్వాంసుడైన బాల గంగాధర తిలక్ గారు ఈ వినూత్నమైన వాదనను తెరపైకి తెచ్చారు. ఆయన బర్మాలోని మాండలే జైల్లో ఉన్నప్పుడు వేదాలను లోతుగా అధ్యయనం చేస్తూ ది ఆర్క్టిక్ హోమ్ ఇన్ ద వేదాస్ అనే గ్రంథాన్ని రచించారు. ఆ పుస్తకంలో ఆర్యుల అసలు నివాసం ఉత్తర ధ్రువం లేదా ఆర్కిటిక్ ప్రాంతం అని ఆయన ప్రతిపాదించాడు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. మొదట ఆశ్చర్యంగానే అనిపించినా ఆయన చూపించిన ఆధారాలు ఆలోచింపజేస్తాయి. ఋగ్వేదంలో కొన్ని శ్లోకాలు 6 నెలల పగలు మరియు 6 నెలల రాత్రి ఉండే ఒక వింతైన ప్రాంతాన్ని వర్ణిస్తాయి. అవును. భూగోళశాస్త్రం ప్రకారం భూమిమీద 6 నెలలపాటు నిరంతరంగా పగలు, మళ్లీ 6 నెలలపాటు చీకటి ఉండేది కేవలం ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంతాలలో మాత్రమే. అలాగే వేదాలలో ఉషస్సు అంటే సూర్యోదయానికి ముందు ఉండే సమయం గురించి గొప్ప వర్ణనలున్నాయి. ఆ ఉషస్సు రోజుల తరబడి చాలా దీర్ఘకాలం పాటు కొనసాగుతుందని అందులో రాసి ఉంది. భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే భారతదేశంలాంటి దేశాల్లో ఉషస్సు కొద్ది నిమిషాల్లో ముగిసిపోతుంది. కాని ధ్రువ ప్రాంతాల్లో సూర్యుడు హోరిజాన్ పైకి రావడానికి చాలా రోజులు పడుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఈ ఖగోళ వర్ణనలన్నీ ఉత్తర ధ్రువ భౌగోళిక పరిస్థితులకే అద్దం పడుతున్నాయని తిలక్గారి గట్టి నమ్మకం. మరి అక్కడ్నుంచి ఎందుకు వలస వచ్చారు అంటే ఆ ఖగోళ వర్ణనలతో పాటు వలసకు గల కారణాన్ని కూడా ఆయన వివరించారు. ఆర్కిటిక్ ప్రాంతంలో నివసిస్తున్న ఆ ప్రజలు భూమిపై హిమయుగం సంభవించడం వల్ల ఆ ప్రాంతం పూర్తిగా మంచుతో కప్పుకుపోయి నివాసయోగ్యం కాకుండా పోవడంతో ప్రాణరక్షణ కోసం దక్షిణం వైపుగా వలస వచ్చారని ఆయన సిద్ధాంతీకరించారు. అది ఆర్కిటిక్ సిద్ధాంతం. అయితే మూడవ సిద్ధాంతమైన యూరోపియన్ సిద్ధాంతం వైపు చూస్తే అక్కడ పండితులు వాతావరణం కన్నా శారీరక లక్షణాలు, స్థానిక వ్యవసాయ పద్ధతులపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఈ యూరోపియన్ సిద్ధాంతంలో మళ్లీ 3 వేర్వేరు ప్రాంతాలను ప్రస్తావించే ఉపవాదనలు ఉన్నాయి మనకి. అవును. అభ్యర్థులు ఈ పేర్లు, ప్రాంతాలు పట్టిక రూపంలో జతపరచమని తరచుగా అడుగుతుంటారు కాబట్టి జాగ్రత్తగా వినాలి. మొదటిది పి. గెయిల్స్ ప్రతిపాదించిన హంగేరీ లేదా డాన్యూబ్ నదీలోయ సిద్ధాంతం. ఇండో యూరోపియన్ భాషలలో ఉన్న వ్యవసాయ మరియు జంతువుల పదజాలమంతా డాన్యూబ్ పరివాహక ప్రాంతంలో పండే పంటలకు, అక్కడు తిరిగే జంతువులకు మాత్రమే సరిపోలుతుందని ఆయన వాదన. అంతం.
వీరు చరిత్ర కన్నా శారీరక ఆకృతిని ఎక్కువగా పరిగణనలోకి తీసుకున్నారు. అవును, పొడమైన రూపం, నీలురంగు కళ్ళు, లేత చర్మం, ఈ లక్షణాలున్న స్కాండినేవియన్లే అసలైన ఆర్యులు అని అక్కడి నుండే వారు ప్రపంచమంతా విస్తరించారని వీరు సిద్ధాంతీకరించారు. ఈ రెండు వాదనలతో పాటు దక్షిణ రష్యా ప్రాంతం చుట్టూ అల్లబడిన మరో బలమైన వాదన కూడా యూరోపియన్ సిద్ధాంతంలో భాగమే గదా? అవును, ఆధునిక పురావస్తు శాస్త్రవేత్త అయిన మరిజ్యా గింబుటాస్ ప్రతిపాదించిన కుర్గాన్ సంస్కృతి సిద్ధాంతమిది. కుర్గాన్ అంటే ఒక ప్రత్యేకమైన సమాధుల నిర్మాణం. మృతదేహాలను పూడ్చిపెట్టి వాటిపై గుట్టలుగా మట్టిని పోసే ఈ కుర్గాన్ సమాధులు దక్షిణ రష్యాలోని స్టెపీ సరిహద్దుల్లో విస్తృతంగా బయటపడ్డాయి. ఈ సమాధుల్లో దొరికిన ఆధారాలను బట్టి వీరే మొట్టమొదటగా అడవి గుర్రాలను మచ్చిక చేసుకున్నారని ఆమె నిరూపించారు. ఆ గుర్రాల రవాణా సౌకర్యం వల్లే ఆ కుర్గాన్ ప్రజలు అతివేగంగా యూరప్ మరియు ఆసియా ఖండాలకు విస్తరించారని ఆమె పురావస్తు ఆధారాలతో సహా వివరించారు. ఇప్పటివరకు మనం విదేశీ మూలాల గురించి మాట్లాడుకున్నాం. అవును, ఇప్పుడు 4వ సిద్ధాంతమైన స్వదేశీ సిద్ధాంతం దగ్గరకు వద్దాం. డాక్టర్ సంపూర్ణానంద్ మరియు ఏసీ దాస్ లాంటి చరిత్రకారులు ఈ వాదనను బలంగా వినిపించారు. వీరి ప్రకారం ఆర్యులు ఎక్కడినుండో వేలాది కిలోమీటర్లు ప్రయాణించి బయటి నుండి రాలేదు. వారు భారతదేశపు ఆదిమ నివాసులే అని. అవును, ప్రత్యేకించి సప్తసింధు ప్రాంతం అంటే నేటి పంజాబ్, హర్యానా మరియు పాకిస్తాన్లోని సింధు నదీ లోయ ప్రాంతమే ఆర్యుల మాతృభూమి అని వారు నొక్కి చెప్పారు. దీనికి వారి దగ్గరున్న అత్యంత బలమైన ఆధారం మళ్లీ ఋగ్వేదమే కదా. ఋగ్వేదంలో భారతీయ భౌగోళిక పరిస్థితుల వర్ణన అణువణువున కనిపిస్తోంది. గంగా, యమున నదులతో పాటు అంతర్వాహినిగా ప్రవహించే పవిత్ర సరస్వతి నది వర్ణనలు అందులో చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ వాదనలోని ప్రధాన తర్కం ఏమిటంటే, ఒకవేళ ఆర్యులు నిజంగా మధ్య ఆసియా నుండో లేక యూరప్ నుండో వచ్చి ఉంటే వారి అత్యంత ప్రాచీన గ్రంథమైన ఋగ్వేదంలో ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితుల గురించి కనీసం ఒక్క ప్రస్తావనైనా ఉండాలి కదా అని అనిపించవు. అంతా సప్తసింధు ప్రాంతపు వర్ణనే ఉంటుంది. కాబట్టి వారు స్థానికులే అని ఈ సిద్ధాంతం చెబుతోంది. కొందరు జాతీయవాద చరిత్రకారులు ఇంకో అడుగు ముందుకేసి సింధూ నాగరికతకు వేదనాగరికతకు మధ్య ఒక అవినాభావ కొనసాగింపు ఉందని, ఆ సింధూ నాగరికతను నిర్మించిన ప్రజలే ఈ ఆర్యులు అని కూడా వాదిస్తారు. ఈ వాదన వినడానికి బాగున్నప్పటికీ శాస్త్రీయంగా నిలబడటం కష్టం. అవును, ఎందుకంటే పురావస్తు తవ్వకాల్లో బయటపడిన సింధూ నాగరికత నగరాలకు, ఋగ్వేదంలో వర్ణించిన వేద నాగరికత జీవన విధానానికి ఎక్కడా పొంతనలేదు. సింధూ ప్రజలు పట్టణాల్లో జీవిస్తే ఆర్యులది గ్రామీణ పశుపాలక జీవనం. సింధూ ప్రజలకు ఇనుము తెలియదు, కాని మలివేద కాలంలో ఆర్యులు ఇనుమును విరివిగా వాడారు. ఇన్ని మౌలికమైన వ్యత్యాసాలున్నప్పుడు ఆ రెండు నాగరికతలు ఒకటే అని అంగీకరించలేము కదా. ఖచ్చితంగా. ఇక 5వ మరియు చివరి సిద్ధాంతమైన టిబెట్ సిద్ధాంతం విషయానికొద్దాం. ఆర్య సమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతిగారు తన ప్రసిద్ధ గ్రంథం సత్యార్థ ప్రకాశ్లో ఈ వాదనను పొందుపరిచారు. ఆర్యుల తొలి నివాసం హిమాలయాలకు ఆవల ఉన్న టిబెట్ పీఠభూమి అని ఆయన పేర్కొన్నారు. దయానంద సరస్వతిగారి వాదన వెనుక శాస్త్రీయ ఆధారాల కన్నా దార్శనిక కోణం ఎక్కువగా ఉంటుంది. అవును, ఆర్యులు సూర్యుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించేవారు. అలాగే హిమాలయ పర్వతాల పట్ల వారికి అపారమైన గౌరవం మరియు పవిత్ర భావన ఉండేది. వాతావరణపరంగా అత్యంత చలిగా ఉండే ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలే సూర్యుడి వేడిని అంత గొప్పగా ఆరాధిస్తారని, ఆ లక్షణాలు టిబెట్ పీఠభూమికి సరిపోతాయని ఆయన భావించారు. అయితే ఈ సిద్ధాంతానికి భావోద్వేగపరమైన బలమున్నప్పటికీ ఖచ్చితమైన పురావస్తు లేదా భాషాపరమైన శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం వల్ల చరిత్రకారులు దీనిని అంతగా పరిగణనలోకి తీసుకోరు. ఇప్పటివరకు మనం చరిత్రకారుల వాదనలు, వారు రాసిన పుస్తకాలు, వారి సిద్ధాంతాలను తులనాత్మకంగా చూశాం. ఇదంతా ఒక ఎత్తైతే, ఇటీవల కాలంలో విజ్ఞానశాస్త్రం రంగప్రవేశం చేసి ఈ మొత్తం చర్చను మరో మలుపు తిప్పింది. అవును, ఆధునిక పురావస్తు విశ్లేషణ మరియు అడ్వాన్స్డ్ DNA పరిశోధనలు ఈ పాత సిద్ధాంతాలన్నింటినీ ఒక కొల్లిక్కి తెచ్చాయి. ఇవి ఆర్యమ మూలాలపై దశాబ్దాలుగా ఉన్న గందరగోళాన్ని తొలగిస్తూ కొత్త వెలుగులు నింపాయి. ముఖ్యంగా జన్యు పరిశోధనలు మానవ వలసల చరిత్రను ఎవరూ కాదనలేని విధంగా నిరూపిస్తున్నాయి. జన్యుశాస్త్రం చరిత్ర అధ్యయనానికి ఒక అద్భుతమైన సాధనంగా మారిందిప్పుడు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజల జన్యువులను విశ్లేషించినప్పుడు ఒక నిర్దిష్టమైన నమూనా బయటపడింది. ఆ పరిశోధనల్లో పదే పదే వినిపించే ఒక కీలకమైన పదం R1A1 హ్యాప్లోగ్రూప్. అవును, ఈ పదం కాంపిటేటివ్ పరీక్షల కోణంలో చాలా ముఖ్యం. R1A1 అనేది ఒక నిర్దిష్టమైన వై క్రోమోజోమ్ జన్యు సమూహం. ఇది ఒక తరం నుండి మరో తరానికి వంశపారంపర్యంగా వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈరోజు ఆధునిక ఉత్తర భారతీయులలో చాలా మందిలో ఈ R1A1 జన్యువు అధిక శాతంలో కనిపిస్తుంది. అలాగే మధ్య ఆసియా స్టెప్పీ ప్రాంతాలు మరియు తూర్పు యూరప్కు చెందిన ప్రజలలో కూడా సరిగ్గా ఇదే జన్యువు అత్యధిక శాతంలో నమోదైంది. అంటే వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భిన్న ప్రాంతాల ప్రజల మధ్య ఖచ్చితమైన రక్త సంబంధం ఉందన్నమాట. ఈ జన్యుపరమైన వారసత్వం చూస్తుంటే క్రీస్తుపూర్వం 2000 నుండి 1500 మధ్య కాలంలో మధ్య ఆసియా స్టెప్పీ మైదానాల నుండి ఒక భారీ మానవ సమూహం భారతదేశం వైపుగా వలస వచ్చిందని సిద్ధాంతానికి ఇది తిరుగులేని శాస్త్రీయ ఆధారంగా నిలుస్తోంది. ఇదొక్కటేగాదు, పురావస్తుపరంగా సింధు నాగరికతకు వేద సంస్కృతికి మధ్య ఉన్న వ్యత్యాసాలను గమనిస్తే కూడా ఈ వలసవాదం నిజమేనని రూఢి అవుతుంది. ఉదాహరణకు గుర్రం మరియు రథాల వాడకాన్ని తీసుకుందాం. సింధు నాగరికత తవ్వకాలల్లో ఆ విశాలమైన నగరాల శిథిలాలలో గుర్రానికి సంబంధించిన అస్థిపంజరాలుగాని ఖచ్చితమైన ఆధారాలుగాని దాదాపు లేనట్లే. ఎక్కడో ఒకటెండు చోట్ల దొరికినా అవి చాలా అనంతర కాలం నాటివి. కాని వేద సంస్కృతి అలా కాదు. గుర్రం లేనిదే వేద సంస్కృతిని ఊహించలేము. ఋగ్వేదంలో గుర్రం మరియు వేగవంతమైన రథాలు అత్యంత ప్రధాన భూమిక పోషించాయి. అసలు గుర్రాలను మచ్చిక చేసుకోవటం, వాటిని వేగవంతమైన స్పోక్డ్ వీల్ రథాలకు కట్టి యుద్ధాల్లో సుదూర రవాణాలో వాడటం అనేది స్పష్టంగా స్టెప్పీ మైదానాల ప్రజలకే సాధ్యమైన లక్షణం. అది సింధు ప్రజల జీవనశైలి కాదు. ఈ యొక్క వ్యత్యాసమే ఆర్యులు వేరే సాంస్కృతిక మరియు భౌగోళిక నేపథ్యం నుండి భారతదేశానికి వలస వచ్చారని చెప్పడానికి ఒక బలమైన చారిత్రక సాక్ష్యం. ఇక వీటన్నింటికీ ముగింపు పలికేలా హర్యానాలోని రాకిగడి ప్రాంతంలో జరిగిన ఇటీవలి పురావస్తు పరిశోధనల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనం. రాఖీగడి అనేది మన భారతదేశంలో బయటపడిన అతిపెద్ద సింధు నాగరికత స్థావరం. ఆ రాకిగడి తవ్వకాలల్లో దొరికిన ప్రాచీన అస్థిపంజరాల నుండి ఎంతో శ్రమించి DNA నమూనాలను తీసి పూణే మరియు హార్వర్డ్ విశ్వవిద్యాలయాల ల్యాబ్లలో విశ్లేషించారు. ఆ ఫలితాలు నిజంగా చరిత్రను కురిపేశాయి. అవును, ఆ సింధు నాగరికత వాసుల DNA నమూనాలలో ఈ మధ్య ఆసియాకు చెందిన స్టెప్పీ జన్యువులు ఏమాత్రం లేవని తేలింది. దీని అర్థం చాలా స్పష్టం. సింధు నాగరికత ఉచ్చస్థితిలో ఉన్న కాలంలో ఆ ప్రాంతంలో ఆర్యుల జన్యువులు లేవు. ఆనాటికి ఆర్యులు ఇంకా భారత ఉపఖండంలోకి అడుగుపెట్టలేదని ఇది నిరూపిస్తోంది. సింధు నాగరికత పతనం మొదలైన తర్వాత కాని లేదా ఆ నాగరికత దాదాపు అంతరించిపోతున్న చివర దశలో కాని ఆర్యులు భారతదేశంలోకి ప్రవేశించి ఉండాలి అనే దశాబ్దాలుగా చరిత్ర పుస్తకాల్లో ఉన్న ఇంకో పెద్ద వివాదం తెరపైకొస్తోంది. ఆర్యులు రావడం అనేది దండయాత్రనా లేక కేవలం వలసనా అని. ఒకప్పుడు మార్టిమర్ వీలర్ లాంటి ప్రసిద్ధ బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్తలు ఆర్య దండయాత్ర సిద్ధాంతంనే బలంగా వినిపించారు. మోహెంజోదారో వీధుల్లో దొరికిన అస్థిపంజరాలను చూసి అక్కడేదో పెద్ద ఊచకోత జరిగిందని వారు ఊహించారు. దానికి తోడు ఋగ్వేదంలో ఇంద్రుడిని పురంధర అని పిలవడాన్ని వారు సాక్ష్యంగా చూపారు. పురంధర అంటే కోటలను లేదా నగరాలను నాశనం చేసేవాడు అని అర్థం. ఆ కోటలు సింధు నగరాలే అని వాదించారు. మధ్య ఆసియా నుండి గుర్రాలపై వచ్చిన ఆర్యులు ఆ నగరాలను ధ్వంసం చేశారని వీరు వాదించారు. కాని ఆధునిక చరిత్రకారులు ఆ దండయాత్రవాదనను పూర్తిగా తోసిపుచ్చారు. నిజంగానే అదొక రక్తసిక్తమైన దండయాత్ర అయితే భారీ స్థాయిలో ఆయుధాలు దొరకాలి, యుద్ధం జరిగిన ఆనవాళ్లుండాలి కదా. కాని మోహెంజోదారోలో అలాంటి ఆధారాలేమీ లభించలేదు. వారి దృష్టిలో ఇది దండయాత్ర కాదు, ఒక దీర్ఘకాలిక వలస. వలస అంటే ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో జరిగేది కాదు కదా. ఆర్యులు ఏమీ ఒకేసారి లక్షలాది మంది సైన్యంతో వచ్చి యుద్ధం చేసి భారతదేశాన్ని ఆక్రమించలేదు. వారు మందలుగా చిన్న చిన్న తెగలుగా పశువులను తోలుకుంటూ 100 ఏళ్లపాటు వివిధ దశల్లో భారతదేశ వాయువ్య సరిహద్దుల గుండా లోపలికి ప్రవేశించారు. ఆ సుదీర్ఘమైన ప్రయాణంలో వారు స్థానిక తెగలతో, అంటే ఋగ్వేదంలో ప్రస్తావించబడిన దాస మరియు దస్యులు లాంటి వారితో ఘర్షణ పడి ఉండొచ్చు. భూమి కోసం, నీటి కోసం
చిన్న చిన్న యుద్ధాలు జరిగి ఉండొచ్చు. అదే సమయంలో వారితో సంధి చేసుకుని వివాహ సంబంధాలు కలుపుకుని పొత్తులు కూడా పెట్టుకుని ఉండొచ్చు. అదొక సంక్లిష్టమైన సామాజిక ప్రక్రియ అనొచ్చు. అది కేవలం యుద్ధాల చరిత్ర కాదు, స్థానిక మరియు విదేశీ సంస్కృతుల కలయిక చరిత్ర. ఇక వారి భౌగోళిక విస్తరణ దశలను గమనిస్తే ప్రారంభ దశ లేదా తొలినాటి వేదకాలంలో వారు ప్రధానంగా వాయువ్య భారతం అంటే నేటి పాకిస్తాన్, పంజాబ్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. దీనినే మనం ఇందాక ప్రస్తావించినట్లు సప్తసింధు ప్రాంతం అంటారు. అక్కడ వారు ప్రధానంగా పశువుల మందలపై ఆధారపడిన జీవితం గడిపారు. ఆ తర్వాత మలివేదకాలం వచ్చేసరికి వాతావరణంలో మార్పులు రావడం, జనాభా పెరగడం వల్ల వారు మెల్లగా తూర్పు మరియు దక్షిణం వైపుకు కదలడం ప్రారంభించారు. ఇక్కడ మానవ చరిత్రను మార్చేసిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ జరిగింది. అదే ఇనుము వాడకం. అవును, ఆర్యులు ఇనుప ఖనిజాన్ని కరిగించి బలమైన పనిముట్లు, ముఖ్యంగా గొడ్డలు చేయడం నేర్చుకున్నారు. ఆ ఇనుప గొడ్డళ్లతో గంగా యమున దోయా ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవులను సునాయాసంగా నరికారు. నేలను చనును చేసి పదునైన ఇనుప నాగళ్లతో దున్ని అక్కడ విస్తృతంగా వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. ఆ ఇనుపు వాడకంతో అప్పటివరకు పశుపాలకులుగా, సంచార జీవులుగా ఉన్న ఆర్యులు స్థిరమైన వ్యవసాయదారులుగా మారిపోయారు. గంగా మైదానంలో వ్యవసాయం ద్వారా మిగులు ఉత్పత్తి సాధించడంతో వందలాది కొత్త గ్రామాలు వెలిశాయి. వ్యాపారం పెరిగింది. ఇది క్రమేణా చిన్న చిన్న తెగలను పెద్ద రాజ్యాలుగా మార్చింది. ఆ గ్రామాలే కాలక్రమంలో మహాజనపదాలుగా, ఆ తరువాత మగధ లాంటి మహాసామ్రాజ్యాలుగా ఎదిగాయి. అంటే వారి భౌగోళిక విస్తరణ అనేది కేవలం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లడం కాదు, అది భారతీయ సమాజాన్ని ఒక అద్భుతమైన ఆర్థిక, సామాజిక పరిణామం వైపు నడిపించిన ఘట్టం. ఆధారాలన్నింటినీ క్రోడీకరించి చూస్తే ఒక స్పష్టమైన చిత్రం కనిపిస్తోంది. ఆర్యుల జన్మస్థలంపై దశాబ్దాలుగా ఎన్నో భిన్నాభిప్రాయాలున్నప్పటికీ భాషాశాస్త్ర పోలికలు, భోగజ్కోయ్ లాంటి పురావస్తు శాసనాలు, కుర్గాన్ సమాధులు, అన్నింటికంటే మించి రాఖీగడి డిఎన్ఏ పరిశోధనలు అన్నీ ఒకే ఒక వాస్తవం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. అదే మధ్య ఆసియా నుండి జరిగిన వలస. అయితే ఇక్కడ అత్యంత కీలకమైన ఫిలాసఫీ ఏమిటంటే, ఆర్యులు భారతదేశానికి ఒక ప్రత్యేకమైన జాతిగా రాలేదు. వారొక విశిష్టమైన వేద సంస్కృతిని, భాషను తమ వెంట తీసుకొచ్చారు. ఆ వేద సంస్కృతి ఇక్కడి సుసంపన్నమైన సింధూలోయ వారసత్వంతో, ఇతర స్థానిక సంస్కృతులతో విడదీయరాని విధంగా కలగలిసిపోయింది. ఆ కలయికే నేటి భారతదేశ సామాజిక పునాది. అవును, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక కథలా, ఒక చారిత్రక ప్రయాణంలా అర్థం చేసుకుంటే, ఆయా సిద్ధాంతాల పేర్లు, వాటిని ప్రతిపాదించిన బాలగంగాధర్ తిలక్, మ్యాక్స్ ముల్లర్, దయానంద సరస్వతి లాంటి వారి పేర్లు, వారి గ్రంథాలు, బోగజ్కోయి శాసనం ప్రాముఖ్యత, R1A1 హ్యాప్లోగ్రూప్ పాత్ర ఇవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. చరిత్ర అంటే కేవలం పట్టికలు బట్టి పట్టటం కాదుగదా, మానవజాతుల వలసలు, సంస్కృతుల కలయిక వెనుకున్న కారణాలను సైంటిఫిక్గా అర్థం చేసుకోవడమే అసలైన ప్రిపరేషన్. ఖచ్చితంగా. ఈ లోతైన అవగాహన ప్రిలిమ్స్లో సరైన సమాధానం గుర్తించడానికే కాకుండా మెయిన్స్లో అద్భుతమైన సమాధానాలు రాయడానికి ఒక బలమైన పునాదిగా మారుతుంది. నిజమే. ఆ నేపథ్యం తెలిస్తే విషయాలు మెదడులో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈరోజు మనం చరిత్రలోని అత్యంత కీలకమైన ఒక కాలాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఖచ్చితంగా. మనం మాట్లాడుకోబోయేది తొలి వేదకాలపు రాజకీయ వ్యవస్థ గురించి. అంటే సుమారుగా క్రీస్తుపూర్వం 1500 నుండి 1000 వరకు సాగిన కాలం. అవును, దాన్ని మనం ఋగ్వేద కాలమని కూడా అంటాము కదా. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఇదొక ఫౌండేషన్ లాంటి టాపిక్. నిజమే. మూలాధారాలను పరిశీలించితే ప్రాచీన భారతదేశంలో రాజ్యాలు ఎలా ఏర్పడ్డాయనేది మనం చాలా వరకు తప్పుగా అర్థం చేసుకున్నామనిపిస్తోంది. అందుకే ఈరోజు మన లక్ష్యమేంటంటే, మూలాధారాల్లోని ఏ ఒక్క చిన్న పాయింట్లు కూడా వదలకుండా సమగ్రంగా విశ్లేషించడం. అసలు ఆ కాలంలో రాజ్యమనే భావన ఎలా ఉండేదో అక్కడ్నుంచి మొదలు పెడదామా? తప్పకుండా. అంటే ఇప్పుడు మనం రాజ్యమనంగానే ఒక నిర్దిష్టమైన భౌగోళిక సరిహద్దులు, ఆ సరిహద్దుల లోపల ఉన్న భూమి గుర్తుకొస్తాయి కదా. అవును, ఒక మ్యాప్ గీసి ఇది మన దేశం అంటాం. ఎగ్జాక్ట్లీ. కానీ తొలివేద కాలం నాటి ఆర్య తెగల జీవన విధానం పూర్తిగా భిన్నమైనది. వారు ప్రాథమికంగా సంచార పశుపోషకులు. అంటే
పశువుల మేత కోసం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి నిరంతరం వలస వెళ్లేవారు. అవును. అలాంటప్పుడు మట్టి లేదా భూమి మీద వాళ్లకి పెద్దగా మమకారం ఉండదు. కాబట్టి వారి రాజకీయ నిర్మాణం అంతా ఒక నిర్దిష్ట భూభాగం చుట్టూ కాకుండా రక్త సంబంధం చుట్టూ అల్లబడింది. రక్త సంబంధం మరియు తమ పశువుల రక్షణ. అవును, తెగరక్షణ. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే వారి రాజ్యం మ్యాపుల్లో గీసిన గీతల్లో లేదు, వారి మనుషుల మధ్య ఉన్న సంబంధాల్లో ఉంది. వావ్! ఇది నిజంగా ఒక అద్భుతమైన సామాజిక కోణం. ఆ భూమి కంటే మనుషులకు ప్రాధాన్యత ఇవ్వడం. మరి ఈ సంబంధాలను వారు రాజకీయంగా ఎలా సంస్థాగతీకరించారు? మనకు లభ్యమవుతున్న సోర్సెస్ ప్రకారం చూస్తే ఈ సమాజం ఒక స్పష్టమైన క్రమానుగత పద్ధతిలో, అంటే ఒక హైరార్కీలో విభజించబడింది, అత్యల్ప స్థాయి నుండి అత్యున్నత స్థాయి వరకు. ఆ పునాది స్థాయిని మనం కుల అంటాం కదా, ఇక్కడ నుండే మొదలవుతుంది. అవును, కుల అంటే ఒకే ఇంట్లో ఒకే రక్త సంబంధంతో జీవించే కుటుంబం. ఈ కుటుంబానికి అధిపతిని కులప అని పిలిచేవారు. ప్రతి రాజకీయ నిర్ణయానికి కేంద్ర బిందువు ఇదే. ఈ కులాలు లేదా కుటుంబాలు విస్తరించి తరువాతి స్థాయికి చేరుకుంటాయి. ఆ తర్వాతి స్థాయిని గ్రామ అంటారని మన మూలాధారాలు చెబుతున్నాయి. కరెక్ట్. ఈ గ్రామానికి అధిపతి గ్రామణి. ఇక్కడొక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ఈ గ్రామణి కేవలం పౌర పరిపాలకుడు మాత్రమే కాదు కదా? అవునండి. గ్రామణి కేవలం పన్నులు వసూలు చేసేవాడో లేదా తీర్పులు చెప్పేవాడో కాదు. ఆ సమాజం నిరంతరం ఇతర తెగలతో ఘర్షణ పడేది. అంటే యుద్ధ సమయంలో ఆయన పాత్ర పూర్తిగా మారిపోతుంది. ఖచ్చితంగా. యుద్ధం వచ్చినప్పుడు ఆ గ్రామానికి చెందిన యువకులను సమీకరించి వారికి నాయకత్వం వహించే పూర్తి బాధ్యత ఈ గ్రామణీదే. ఒక చేతిలో పరిపాలన, మరో చేతిలో ఆయుధం అన్నమాట. రెండు పాత్రలను బ్యాలెన్స్ చేయాలి. ఇక ఈ గ్రామాలు కలిసి ఏర్పడే తరువాతి స్థాయి విష్. అవును, విష్ అంటే నేటి వంశం లేదా క్లాన్ అని చెప్పుకోవచ్చు. దీనికి అధిపతి విష్పతి. కుల, ఆ పైన గ్రామ, ఆ పైన విష్, ఇలా ఒకదానితో ఒకటి పేర్చుకుంటూ వెళ్లారు. ఇక ఫైనల్గా వీటన్నింటినీ కలిపే అత్యున్నత విభాగమే జన. జన అంటే ఒక తెగ మొత్తం అన్నమాట. దీని నాయకుడే మనం తరచుగా వినే రాజన్ లేదా రాజు. ఇక్కడే మన సోర్సెస్లో ఒక ఆశ్చర్యపరిచే వాస్తవముంది. ఋగ్వేదంలో ఈ జన అనే పదం ఏకంగా 275 సార్లు ప్రస్తావించబడింది. అవును, చాలాసార్లు వస్తుంది. కాని ఒక భౌగోళిక సరిహద్దును సూచించే జనపద అనే పదం మాత్రం అసలు ఎక్కడా కనిపించదు, ఒక్కసారి కూడా కనిపించదు. ఈ చిన్న స్టాటిస్టిక్ ఆనాటి రాజకీయాలను ఎంత అద్భుతంగా వివరిస్తుందో కదా. ఖచ్చితంగా. జనపద అనే పదం లేకపోవడమంటే వారికి ఇది మా మట్టి అనే భౌగోళిక స్పృహ లేదని స్పష్టంగా అర్థమవుతోంది. వారి ఎక్కడుంటే అదే వారి జన. ఈ స్పృహ లేకపోవడం వల్లే ఆనాటి రాజుకున్న అధికారాలు కూడా పూర్తిగా భిన్నంగా ఉండేవి. అంటే మనం సాధారణంగా రాజు అనగానే ఒక పెద్ద కోట, సింహాసనం, నిరంకుశత్వం ఊహించుకుంటాం. కాని తొలివేదకాలపు రాజన్ అలా కాదు. అసలు కాదు. ఆయన్ని పిలిచే పేర్లు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఆయనను గోపతి అని పిలిచేవారు. గోపతి అంటే ఆవుల రక్షకుడు కదా. అలాగే జనస్య గోప అని కూడా అనేవారు. అవును, జనస్య గోప అంటే ప్రజల రక్షకుడు. రాజును నేలకి రక్షకుడుగా కాకుండా పశువులకు, మనుషులకు రక్షకుడిగా చూడటం ఆయన విధిని స్పష్టం చేస్తోంది. అంతేకాదు, ఈ రాజు పదవి అనేది అప్పట్లో పూర్తిగా వారసత్వంగా వచ్చేది కాదనే పాయింట్ కూడా చాలా ముఖ్యం. తండ్రి తర్వాత కొడుకే రాజు కావాలనే రూల్ లేదు. లేదు. ఒక సంచార తెగకు పాలకుడు కాదు కావలసింది, ఒక సమర్థుడైన సేనాధిపతి కావాలి. తమ ఏకైక సంపదైన పశువులను రక్షించగలిగే ధైర్యవంతుడు కావాలి. మరి ఆ నాయకుణ్ణి ఎలా ఎంచుకునేవారు? దానికి సమితి అనబడే ఒక అసెంబ్లీ ఉండేది. ఆ సమితి ద్వారా తెగలోని అత్యంత బలవంతుడిని, వ్యూహకర్తను రాజుగా ఎన్నుకునేవారు. అతడిని సమానులలో ప్రథముడుగా మాత్రమే చూసేవారు. ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్ అన్నమాట. శత్రువులతో యుద్ధం చేయడం, శాంతిని నెలకొల్పడం, మతపరమైన కర్మలు చేయడం ఇవే ఆయన ప్రధాన విధులు. మౌర్యుల కాలంలో చూసిన నిరంకుశ అధికారాలు ఈ రాజుకు ఏమాత్రం లేవు. అధికారం ఒకరి చేతిలోనే కేంద్రీకృతం కాలేదు. రాజును నియంత్రించడానికి సంస్థలు ఉండేవి. మన సోర్సెస్ కూడా ఈ తొలి వేద రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్య ధోరణి బలంగా ఉందని చెబుతున్నాయి. ఖచ్చితంగా. ఆనాటి గిరిజన సభలు లేదా ట్రైబల్ అసెంబ్లీస్ పనితీరు చూస్తే ఆ పారదర్శకత మనకర్థమవుతుంది. ప్రధానంగా 4 రకాల సభలుండేవి. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 4 సభల గురించి క్లియర్గా తెలుసుకోవడం చాలా అవసరం. మొదటిది సభ కదా. దీని పాత్ర ఏమిటి? సభ
అనేది అనుభవజ్ఞులు, పెద్దలు, మేధావులతో కూడిన ఒక ఎలైట్ అసెంబ్లీ. ఆధునిక కాలపు రాజ్యసభ పనితీరును ఇది పోలి ఉంటుంది. రాజుకు సలహాలివ్వడంతో పాటు ఇది ఒక న్యాయస్థానంగా కూడా పనిచేసేది. ఇక్కడ నేను ఒక విశేషాన్ని ప్రస్తావించాలి. ఆధునిక దేశాలు కూడా మహిళలకు చట్టసభల్లో స్థానం కల్పించడానికి చాలా సమయం తీసుకున్నాయి. కాని తొలి వేదకాలపు ఈ సభలో మహిళలకు కూడా ప్రవేశం ఉండేది. అవును, ఇది చాలా గొప్ప విషయం. వారిని సభావటి అని పిలిచేవారని మూలాధారాల్లో ఉంది. సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరి గొంతుకకు వారు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో తెలుస్తోంది. మరి రెండవ సభ అయిన సమితి సంగతేంటి? సమితి అనేది మరింత విస్తృతమైనది. ఇది సాధారణ ప్రజలందరితో కూడిన సభ, నేటి లోక్సభ లాంటిది. అంటే తెగలోని సాధారణ పురుషులందరూ ఇందులో సభ్యులే. అవును, మనం ముందుగా మాట్లాడుకున్నట్లు రాజుని ఎన్నుకోవటం ఈ సమితిలోనే జరిగేది. రాజు సరిగ్గా పనిచెయ్యకపోతే ఆయనను పదవీ నుండి తొలగించే అధికారం కూడా వీరికుండేది. అంటే రాజు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీల్లేదు. సభా సమితి రెండూ చెక్ అండ్ బ్యాలెన్స్ లాగా పనిచేశాయి. ఇక మూడవది, ఋగ్వేదంలో అత్యధికంగా ప్రస్తావించబడిన పురాతన సభ విధాత. విధాత ప్రాముఖ్యత ఆర్థిక, సామాజిక వ్యవహారాల్లో చాలా ఎక్కువ. ఒక యుద్ధం లేదా దాడి తర్వాత శత్రువుల నుండి దోచుకొచ్చిన సంపదను, అంటే పశువులు, గుర్రాలను తెగ సభ్యులందరికీ పంచడం దీని ప్రధాన విధి. యుద్ధంలో గెల్చిన బూటీని సమానంగా పంచడమనమాట. దాంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులను పంచడం, క్రతువులను నిర్వహించడం కూడా విధాత చూసుకునేది. అవును, సామాజిక సంపద ఒకరి చేతిలోనే పోగుపడకుండా చూసే అద్భుతమైన వ్యవస్థ ఇది. ఇక నాలుగవది ఘన. ఇది ప్రాథమికంగా ఒక చిన్న సైనిక లేదా గిరిజన బృందం. నిర్ణయాలు తీసుకోవటంలో ఇది కూడా క్రియాశీలకంగా ఉండేది. సరే, నిర్ణయాలు తీసుకోటానికి సభలున్నాయి, అమలు చేయడానికి రాజున్నాడు. మరి రాజుకు సహాయపడే అధికారులెవరైనా ఉండేవారా? ఆధునిక కాలంలో ఉన్నంత భారీ బ్యూరోక్రసీ లేదు కాని అత్యంత కీలకమైన 5 అధికారులుండేవారు. వారిలో ప్రథముడు పురోహిత. పురోహితుడు అంటే కేవలం మంత్రాలు చదివే పూజారి కాదు కదా? కాదు, ఆయన రాజుకు అత్యంత సన్నిహిత సలహాదారు మరియు వ్యూహకర్త. శాంతి సమయాల్లో పరిపాలనా సలహాలు, యుద్ధ సమయాల్లో సైన్యం గెలవడానికి వ్యూహాలు పన్నేవాడు. ఆనాటి ప్రసిద్ధ పురోహితులైన వశిష్ఠుడు, విశ్వామిత్రుడు పేర్లు మనం తరచుగా వింటాం. ఇక రెండో అధికారి సేనాని కదా? అవును, సేనాని అంటే సైన్యాధిపతి. యుద్ధ సమయాల్లో సైన్యానికి దిశానిర్దేశం చేసే బాధ్యత ఈయనదే. కాని ఇక్కడ మన సోర్సెస్ ఒక పాయింట్ నొక్కి చెప్తున్నాయి. రాజుకు శాశ్వత సైన్యమంటే స్టాండింగ్ ఆర్మీ లేదు కదా? లేదు. దానికి ప్రధాన కారణం వారి దగ్గర స్థిరమైన ఆదాయ వనరులు లేకపోవడమే. సైనికులకు జీతాలిచ్చి పోషించే అంత వ్యవసాయ మిగులు వారి దగ్గర లేదు. వ్యవసాయం స్థిరపడలేదు కాబట్టి మిగులు లేదు. ఇక మిగతా అధికారులెవరు? గ్రామస్థాయిలో మనం ఇందాక మాట్లాడుకున్న గ్రామణి చాలా కీలకం. వీరు కాకుండా మరొక అధికారి స్పాష. వీరు గూఢచారులు లేదా స్పైస్. ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఒక సంచార గిరిజన సమాజానికి గూఢచారులెందుకు అవసరమయ్యారు? వారికి దాచిపెట్టుకోడానికి కోటలుగాని నిధులుగాని లేవు కదా? కోటలు లేకపోవచ్చు కాని వారి ప్రాణసమానమైన ఆవులున్నాయి. ఆ రోజుల్లో పశువుల దొంగతనమనేది అతిపెద్ద ముప్పు. ఓహో, తమ పశువులను ఎవరు ఎత్తుకుపోతున్నారు, ఇతర తెగలు ఎలాంటి దాడులకు ప్లాన్ చేస్తున్నాయి అని తెలుసుకోవడానికి ఈ స్పాష ఉండేవారన్మాట. ఖచ్చితంగా ఇది వారి మనుగడకు చాలా ముఖ్యం. వీరితో పాటు సంధి చేసుకోవడానికి లేదా యుద్ధ ప్రకటన చేయడానికి దూత అనబడే రాయబారులు కూడా ఉండేవారు. పురోహిత, సేనాని, గ్రామణి, స్పాష దూత ఇవే ఆ ప్రభుత్వ యంత్రాంగం. ఇందాక మనం ఆవులు, వారి ప్రాణసమానమైన సంపద అనుకున్నాం కదా? అసలు ఆనాటి సైనిక వ్యవస్థంతా ఈ ఆవుల చుట్టూనే తిరిగేది కదా? అవును, ఆనాటి యుద్ధాలను వారు గవిష్టి అని పిలిచేవారు. మనం సాధారణంగా యుద్ధమంటే రాజ్య విస్తరణ అనుకుంటాం కాని అప్పట్లో అది కేవలం పశువుల కోసమే. గవిష్టి అంటే అక్షరాల ఆవుల కోసం అన్వేషణ కదా? అవును, సర్చ్ ఫర్ కౌస్. ఎవరి దగ్గర ఎక్కువ ఆవులుంటే ఆ తెగ అంత బలమైనది. ఇక సైన్యం విషయానికొస్తే మనం ఇందాక అనుకున్నట్లు శాశ్వత సైన్యం లేదు కాబట్టి యుద్ధం రాగానే తెగలోని పురుషులందరూ మిలీషియాగా మారిపోయేవారు. ఆయుధాలు పట్టుకుని సైనికులుగా మారిపోయేవారు. మళ్లీ యుద్ధం ముగిశాక తమ సాధారణ పశుపోషణలోకి వెళ్ళిపోయేవారు. అద్భుతమైన ఐక్యత ఇది. అంతేకాదు, ఆర్యులు స్థానికులపై విజయాలు సాధించడానికి వారి ఆయుధాలు కూడా కారణమే. వారు కాంసంతో చేసిన మంచి ఆయుధాలు వాడేవారు. బ్రాంజ్ వెపన్స్, ఇంకా గుర్రాలు, రథాల వాడకం కూడా కదా?
అవును, యుద్ధభూమిలో గుర్రాల వేగాన్ని, రథాల కదలికలను స్థానికులు తట్టుకోలేకపోయారు. ఇదే ఆర్యులను అజేయులుగా మార్చింది. బాగా చెప్పారు. మరి ఇన్ని యుద్ధాలు, క్రతువులు చేయడానికి రాజుకు ఖర్చవుతుంది కదా? ఈ భారాన్ని మోయడానికి రాజు దగ్గర ఎలాంటి పన్నుల వ్యవస్థ ఉండేది? మనం ఇందాక మాట్లాడుకున్నట్లే క్రమబద్ధమైన పన్నులు లేదా భూమి శిస్తు అనే భావన అస్సలు పుట్టలేదు. ఎందుకంటే పన్ను కట్టాలంటే ప్రజల దగ్గర మిగులు ఆదాయముండాలి. సంచార జీవనం కాబట్టి ఆదాయం లేదు. మరి రాజ్య నిర్వహణ ఎలా జరిగేది? ప్రజలు తమ రాజు పట్ల ఉన్న గౌరవంతో స్వచ్ఛందంగా ఇచ్చే కానుకల ద్వారా ఈ కానుకలను బలి అని పిలిచేవారు. పాలు, నెయ్యి, ధాన్యం, పశువులను రాజుకు ఇచ్చేవారు. ఇది బలవంతంగా వసూలు చేసేది కాదు. బలి అనేది ట్యాక్స్ కాదు, ఒక వాలంటరీ ఆఫరింగ్. మరి యుద్ధాల్లో గెలుచుకొచ్చిన సంపద, బూటీని రాజు తన ఖజానాలో వేసుకునేవాడా? అస్సలు కాదు. ఇక్కడే విధాత సభ రోలొస్తుంది. రాజు ఆ సంపదలు సొంతానికి వాడుకోవడానికి వీల్లేదు. విధాతా సభలో ఆ సంపదను ప్రజలందరికీ పంచేవారు. ప్రాణాలకు తెగించి పోరాడిన వీరులకు, క్రతువులు నిర్వహించిన పురోహితులకు ఇందులో సింహభాగం దక్కేది. ఈ పంపిణీ వల్ల సంపదంతా ఒకరి దగ్గరే ఉండిపోకుండా ఒక సమసమాజ ఆర్థిక వ్యవస్థ కొనసాగింది. ఈ సమసమాజ ఆర్థిక వ్యవస్థను బట్టి చూస్తే వారి న్యాయ వ్యవస్థ కూడా భిన్నంగానే ఉంటుందనిపిస్తోంది. లిఖిత చట్టాలు లేవు కదా, ధర్మమాధారంగానే న్యాయం జరిగేది. ఖచ్చితంగా. ఆవుల దొంగతనం అతిపెద్ద నేరం. కాని ఎవరైనా హత్యాలాంటి దారుణమైన నేరం చేస్తే దానికి శిక్షలెలా ఉండేవో తెలుసా? మరణశిక్షలు అమలు చేసేవారా? లేదు. తొలివేదకాలపు న్యాయ వ్యవస్థ ప్రతీకారంతో కాకుండా పరిహారంతో ముడిపడి ఉండేది. దీన్ని వైరదేయ అనేవారు. ఒక వ్యక్తిని చంపితే ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి పరిహారంగా హంతకుడు 100 ఆవులను చెల్లించాలి. ఒక మనిషి ప్రాణానికి 100 ఆవుల పరిహారం. అసలు మరణశిక్ష ఎందుకుండేది కాదంటారు? దీని వెనుక లాజిక్ ఏమిటి? ఒక తెగ మనుగడ సాగించాలంటే ప్రతీ మనిషి అవసరం. పోరాడ్డానికి, పశువులను కాయడానికి. ఒక హత్య జరిగినప్పుడు ఇప్పటికే ఒక మనిషిని కోల్పోయారు. ఇప్పుడు హంతకుడిని కూడా ఉరితీస్తే తెగ బలం ఇంకా తగ్గిపోతుంది. ఇది చాలా ప్రాక్టికల్ ఆలోచన. తెగ మరో యోధుడిని కోల్పోకుండా ప్రాణానికి సమానమైన ఆవులను పరిహారంగా ఇచ్చి న్యాయం చేసేవారు. ఈ వివాదాలన్నీ సభ ద్వారా పరిష్కరించబడేవి. అవును, ప్రాణానికి ప్రాణం కాదు, ప్రాణానికి ఆవులు. ఇది సంచార తెగ మనుగడ వ్యూహం. అంతా బాగానే ఉంది. రాజు అధికారాలు పరిమితం, సభా సమితి నియంత్రణ, పారదర్శకమైన ఆర్థిక పంపిణీ. ఇదంతా ఒక ఆదర్శవంతమైన గిరిజన ప్రజాస్వామ్యంలా ఉంది. కాని చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఈ వ్యవస్థ ఎలా కుప్పకూలింది? రాచరికాలు ఎలా బలపడ్డాయి? ఋగ్వేదకాలం చివరలో ఈ సమానత్వ భావన మసకబారడం మొదలైంది. తెగల మధ్య ఆధిపత్య పోరు పెరిగింది. దీనికొక గొప్ప ఉదాహరణ ఋగ్వేదంలో ఉన్న దశరాజ్ఞ యుద్ధం. దశరాజ్ఞ యుద్ధం 10 మంది రాజులు ఒక పక్షం వహించి చేసిన యుద్ధం. దీనికి కారణాలేంటి? ఇది పరుష్ణీ నది అంటే నేటి రావినది తీరాన జరిగింది. ఒకవైపు భరత తెగకు చెందిన సుదాసుడు, మరోవైపు విశ్వామిత్రుడి నాయకత్వంలోని 10 మంది రాజుల కూటమి. ఈ యుద్ధం ఆవుల కోసం మాత్రమే కాదు, నదీ జలాల నియంత్రణ, భౌగోళిక ఆధిపత్యం కోసం జరిగింది. రాజకీయ శక్తి కోసం జరిగిన మొదటి స్పష్టమైన యుద్ధమిది. ఇందులో సుదాసుడు విజయం సాధించాడు. అవును, ఆ విజయంతో భరత తెగ ఆధిపత్యం స్థిరపడింది. ఇక్కడ్నుంచే చిన్న తెగలు కలిసి పెద్ద రాజ్యాలుగా మారడం మొదలైంది. రాజుల బలం విపరీతంగా పెరిగింది. సమానుల్లో ప్రథముడు అనే స్థాయి నుండి తిరుగులేని పాలకుడు అనే స్థాయికి ఎదిగారు. దశరాజ్ఞ యుద్ధంతో అప్పటివరకు ఉన్న ప్రజాస్వామ్య మూలాలు కదిలిపోయాయన్మాట. ఈ అద్భుతమైన పరిణామ క్రమాన్ని మనమిప్పుడు క్రోడీకరిద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే తొలివేద రాజకీయ వ్యవస్థ ఒక సమసమర్జ గిరిజన ప్రజాస్వామ్యం. రాజు కేవలం ఒక నాయకుడు. సభా, సమితి, విధాత అధికారాన్ని నియంత్రించేవి. కాని మలివేద కాలానికొచ్చేసరికి వ్యవసాయం పెరగడం, భూమికి ప్రాముఖ్యత రావడం వల్ల కాస్త జనపదాలుగా మారాయి. సభా సమితుల ప్రాభవం క్షీణించింది. ఖచ్చితంగా. ఈ సమాచారాన్ని ఒక మ్యాప్లాగా పరిణామక్రమంగా అర్థం చేసుకుంటే చారిత్రక అంశాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మనం సాధారణంగా చరిత్ర అనగానే కొన్ని తేదీలు లేదా ఎప్పుడో జరిగిన కొన్ని సంఘటనలు బట్టి పట్టడం అనుకుంటాం గదా. అవును, చాలామంది అలాగే అనుకుంటారు. కాని బేసిక్గా గతాన్ని ఒక వ్యూహాత్మక చదరంగంలా అర్థం చేసుకుంటే చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది.
సో ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టాన్ని విశ్లేషించబోతున్నాం. అంటే మన ప్రాచీన భారతదేశంలో జరిగిన మొట్టమొదటి పెద్ద యుద్ధం గురించి కదా? ఎగ్జాక్ట్లీ, అదే దశలాజ్ఞ యుద్ధం. ఇంగ్లీష్లో చెప్పాలంటే ద బ్యాటిల్ ఆఫ్ ది 10 కింగ్స్. ఇది నిజంగా ఒక అద్భుతమైన టాపిక్ అండి. ఈ మహాసంగ్రామం మన ఋగ్వేద కాలం నాటి భారతదేశ పునాదులను, అలాగే ఆనాటి భౌగోళిక రాజకీయాలను శాశ్వతంగా ఎలా మార్చివేసిందో మన మూలాధారాలు అందిస్తున్న సమాచారాన్ని బట్టి ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. అంటే ఈ దశనాగ్ని యుద్ధమనేది ప్రాచీన భారతదేశ చరిత్రను అధ్యయనం చేసేవారికి, ముఖ్యంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఒక దిక్సూచి లాంటిది అని చెప్పొచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇది కేవలం ఇద్దరు రాజుల మధ్య జరిగిన ఒక మామూలు సరిహద్దు గొడవ కాదు. అసలు కాదు. దీన్ని ఒక విశాలమైన చారిత్రక దృక్పథంతో గమనిస్తే, అప్పటి వరకు ఒక నిర్దిష్టమైన భూభాగం లేకుండా పశువుల కోసం అన్వేషిస్తూ తిరిగే సంచార తెగలు ఉండేవి కదా? అవును, ఆ జన వ్యవస్థ. కరెక్ట్. ఆ చిన్న చిన్న జన వ్యవస్థ నుండి ఒక స్థిరమైన భౌగోళిక ప్రాంతాన్ని పాలించే పెద్ద రాజ్యాలుగా, అంటే జనపదాలుగా సమాజం ఎలా పరిణామం చెందిందో ఈ యుద్ధం మనకు చాలా స్పష్టంగా వివరిస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సామాజిక రాజకీయ మార్పులను అర్థం చేసుకోవడానికి ఇదొక బెస్ట్ కేస్ స్టడీ. 100% నిజం. చరిత్రను విశ్లేషణాత్మకంగా చదివేవారికి ఈ పరిణామ క్రమం చాలా ముఖ్యం. అయితే ఈ కేస్ స్టడీని మరింత లోతుగా విశ్లేషించడానికి ముందు అసలు ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది, దీనికి సంబంధించిన ఆధారాలేంటో చూద్దాం. ముందు బేసిక్స్ క్లియర్ చేసుకుందాం. మనకు లభ్యమవుతున్న మూలాధారాల ప్రకారం క్రీస్తుపూర్వం 14వ శతాబ్దం ప్రాంతంలో ఈ యుద్ధం జరిగింది. పంజాబ్ నదుల పరివాహక ప్రాంతంలో. అవును. దీని గురించిన అత్యంత ప్రామాణికమైన ఆధారాలు మహర్షి వశిష్ఠుడు రచించిన ఋగ్వేదంలోని 7వ మండలంలో నిక్షిప్తమయ్యున్నాయి. ఎగ్జామ్స్లో తరచుగా అడిగే పాయింట్ ఇది, 7వ మండలం. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ప్రధానంగా 2 పక్షాలు కనిపిస్తాయి మనకు. ఒకవైపు అత్యంత శక్తివంతమైన ధృతస్థు భరత తెగ. ఆ తెగకు చెందిన రాజు సుదాసుడు. అవును, రాజు సుధాసుడు. మరొకవైపు ఏకంగా 10 భిన్నమైన తెగల కలయికతో ఏర్పడిన ఒక భారీ సైనిక కూటమి. ఒకే ఒక్క రాజుకు వ్యతిరేకంగా 10 మంది రాజులు ఏకం కావడమనేది చిన్న విషయం కాదు. అదే కదా, తనకు వ్యతిరేకంగా ఏకమైన 10 మంది రాజుల కూటమిని ఎదుర్కోవలసి రావడం వెనుక ఖచ్చితంగా బలమైన వ్యూహాత్మక కారణాలు ఉండే ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. ఏ పెద్ద యుద్ధమైనా రాత్రికి రాత్రే కేవలం ఒక్క కారణంతో మొదలవదు. దాని వెనుక ఎన్నో ఏళ్ల అంతర్గత సంఘర్షణలుంటాయి. రాజకీయ చదరంగాలు కూడా. అవును. ఇక్కడ వ్యక్తిగత, రాజకీయ మరియు ఆర్థిక కారణాలు అన్నీ ఒకదానికొకటి బలంగా ముడిపడి ఉన్నాయి. ప్రధానమైన రాజకీయ కారణం చూస్తే రాజు సుదాసుడి తీసుకున్న ఒక నిర్ణయం. అంటే తన ఆస్థానంలో ప్రధాన పురోహితుడిగా ఉన్న విశ్వామిత్రుణ్ణి ఆ పదవి నుండి తొలగించడం గురించే కదా? అవునండి. ఆ స్థానంలో వశిష్ఠుడిని నియమించడం. ఆనాటి వేదకాలం నాటి రాజకీయాల్లో పురోహితుడు అంటే కేవలం మతపరమైన క్రతువులు చేసే వ్యక్తి మాత్రమే కాదు. ఒక రకంగా రాజుకు ప్రధాన సలహాదారుడు, అలాగే వ్యూహకర్త కూడా. ఇప్పటి కాలపు ప్రధానమంత్రి లాంటి అత్యున్నతమైన స్థానం. అలాంటి శక్తివంతమైన పదవి నుండి తనను తొలగించడం విశ్వామిత్రుడికి చాలా తీవ్రమైన అవమానంగా అనిపించింది. ఆ స్థానాన్ని కోల్పోయిన ఆక్రోశం, రాజకీయంగా తన పట్టును తిరిగి సాధించాలనే పట్టుదల, ఇవన్నీ ఈ యుద్ధానికి ఒక ప్రధానమైన ఉత్ప్రేరకంగా పనిచేశాయి అంటారు. అవును, పక్కాగా పనిచేశాయి. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఇద్దరూ ఆ కాలంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు. వీరిద్దరి మధ్య ఉన్న సైద్ధాంతిక వైరుధ్యాలు లేదా ఆధిపత్య పోరు ఈ రాజకీయ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించాయని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కరెక్ట్. కాని ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం ఉంది. ఏంటది? కేవలం ఒక వ్యక్తిగత అవమానం లేదా ప్రతీకారం కోసం 10 వేర్వేరు తెగలు ఏకమై ఒక మహాసైన్యంగా మారటమనేది ప్రాక్టికల్గా సాధ్యమేనా? మంచి ప్రశ్న. దీని వెనుక కేవలం మనుషుల అహంకారాలు మాత్రమే కాకుండా వనరుల పంపిణీకి సంబంధించిన ఆర్థిక మరియు భౌగోళిక కారణాలు కూడా ఖచ్చితంగా ఉండి ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే ఆర్థిక మరియు భౌగోళిక భద్రత అనే అంశాలు తెరపైకి వస్తాయి. ఆనాటి సమాజం ప్రధానంగా పశువుల పెంపకం మరియు వ్యవసాయం మీద ఆధారపడిన సమాజం. అంటే వారికి నీరు, పచ్చికబయళ్లు అత్యంత విలువైన వనరులు. అవును. ముఖ్యంగా పరుష్ణి నది, అంటే ప్రస్తుత కాలపు రావి నది. ఆ నదీ జలాల మళ్లింపు లేదా ఆ పరివాహక ప్రాంతంపై నియంత్రణకు సంబంధించిన వివాదాలు ఆ తెగల మధ్య చాలా తీవ్రంగా ఉండేవి. ఎదుగుతూ తమ సరిహద్దులను విస్తరిస్తూ ఉండటం కూడా ఒక కారణమే కదా? అది చాలా పెద్ద కారణం. మిగతా తెగలలో ఒక రకమైన అభద్రతాభావాన్నది రేకెత్తించింది.
రేపు తమ మనుగడకే ముప్పు వస్తుందేమోనన్న భయం ఆ చిన్న తెగలను వెంటాడింది. సో ఒకవైపు విశ్వామిత్రుడి వ్యూహరచన, మరోవైపు తమ ఉనికిని కాపాడుకోవాలనే ఇతర తెగల ఆరాటం. ఈ రెండు కలిసి భరత తెగ ఆధిపత్యాన్ని అణచివేయాలనే ఒక ఉమ్మడి లక్ష్యాన్ని ఏర్పాటు చేశాయి. చారిత్రక సంఘటనలను విశ్లేషించేటప్పుడు అభ్యర్థులు ఈ తరహా బహుముఖ కారణాలను అంటే మల్టీ డైమెన్షనల్ కాజెస్ని లోతుగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఖచ్చితంగా. వనరుల వివాదం, రాజకీయ ఆధిపత్య పోరు కలిసి ఒక అసాధారణమైన కలయికకు దారితీశాయి. ఇక్కడే ఈ 10 తెగల కూటమి నిర్మాణం గురించి మనం చర్చించాలి. విశ్వామిత్రుడి నాయకత్వంలో ఏర్పడిన ఈ కూటమిలో ఆర్య తెగలు అలాగే స్థానిక అనార్య తెగలు కలిసి ఒకే పక్షంగా పోరాడటం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. అవును, ఇది చాలా కీలకమైన పాయింట్. ఈ కూటమిలో 5 ప్రధాన ఆర్య తెగలున్నాయి. వీటిని పంచజనాహ అని పిలుస్తారు. అవి పురు, యదు, తుర్వశ, అను మరియు ధ్రుహ్యు. ఇక వీటితో పాటు 5 అనార్య లేదా నాన్ ఆర్యన్ తెగలు కూడా జతకలిశాయి. అవే అలినా, పక్త, భలానా, శివ మరియు విషానిన్. ఇక్కడ అత్యంత విశేషమైన విషయమేంటంటే భిన్నమైన సంస్కృతులు, జీవన విధానాలు ఉన్న ఈ 10 తెగల కూటమికి ఒక ఆర్య తెగ అయిన పురు తెగకు చెందిన పురుకుత్సుడు నాయకత్వం వహించడం. ఈ కూటమి నిర్మాణం ఆనాటి వేదకాలపు సమాజంలో వస్తున్న మార్పులకు ఒక సజీవ సాక్ష్యం లాంటిది. అంటే ఆర్యం అనార్య తెగలు ఒక ఉమ్మడి శత్రువుపై పోరాడటానికి ఏకం కావడమనేది వారి మధ్య కేవలం శత్రుత్వమే కాకుండా అప్పటికే ఒక రకమైన కలయిక ప్రారంభమైందని సూచిస్తోంది. ఎగ్జాక్ట్లీ. కేవలం జాతిపరమైన లేదా సాంస్కృతిక విభేదాల కంటే భౌగోళిక రాజకీయాలు, ఆర్థిక ప్రయోజనాలు, ఇంకా మనుగడ కోసం చేసే పోరాటం ఎంత ముఖ్యమో ఇది మనకు తెలియజేస్తుంది. పురుకుత్సుడు లాంటి బలమైన నాయకుడిని ఎంచుకోవటం ద్వారా ఆ కూటమి కేవలం ఒక గుంపులా కాకుండా ఒక పకడ్బందీ సైనిక శక్తిగా ఏర్పడాలని విశ్వామిత్రుడు వ్యూహరచన చేశాడని మనం అర్థం చేసుకోవచ్చు. అవును, ఇలా ఆర్య అనార్య జాతులన్నీ ఏకమై ఒక మహాసైన్యంగా ఏర్పడిన తర్వాత వారి చూపు పరుష్ణి నదీతీరం వైపు మళ్ళింది. ఎందుకంటే భరత తెగను దెబ్బతీయాలంటే ఆ నదిపై పట్టు సాధించడం అత్యవసరం. యుద్ధభూమి విషయానికొస్తే ఈ పోరాటం పరుష్ణి నది ఒడ్డున అంటే రావి నది దగ్గర జరిగింది కదా. ఇక్కడ శత్రుకూటని పన్నిన వ్యూహం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. 10 తెగల కలయిక వల్ల వారి దగ్గర భారీ సైన్యం, సంఖ్యాబలమున్నాయి. వారు ఏకంగా నదికి ఆనకట్ట కట్టి నీటి ప్రవాహాన్ని కృత్రిమంగా మళ్లించి ఆకస్మిక వరదతో సుదాసుడి సైన్యాన్ని ముంచెయ్యాలని ఒక భారీ వ్యూహం పన్నారు. ఆలోచించండి, క్రీస్తుపూర్వం 14వ శతాబ్దంలోనే నీటిని ఒక ఆయుధంగా వాడుకోవాలనే ఆలోచన రావడం వారి వ్యూహాత్మక నైపుణ్యానికి నిదర్శనం. కాని సుదాసుడు కూడా ఏమాత్రం తక్కువ అంచనా వేయదగిన నాయకుడు కాదు. సంఖ్యాబలం కంటే వ్యూహం, క్రమశిక్షణ ఎంత కీలకమో ఈ యుద్ధం నిరూపించింది. సుదాసుడి దగ్గరున్నది సాపేక్షంగా చిన్న సైన్యమే అయినప్పటికీ అది అత్యంత క్రమశిక్షణ కలిగిన దళం. శత్రువుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ నది ఒడ్డున తన సైన్యాన్ని ఎంతో వ్యూహాత్మకంగా మోహరించాడు. శత్రువులు నదిని దాటడానికి ప్రయత్నిస్తున్న ఖచ్చితమైన సమయం చూసి వారి బలహీన క్షణంలో అకస్మాత్తుగా మెరుపుదాడి చేశాడు సుదాసుడు. ఆనాటి యుద్ధతంత్రంలో వాడిన ఆయుధాలు కూడా చాలా ముఖ్యం. కాంస్యంతో చేసిన ఆయుధాలు, పదునైన ఈటెలు, విల్లంబులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వీటన్నింటికంటే ముఖ్యంగా స్పోక్ వీల్స్ అంటే ఆకులున్న చక్రాలున్న తేలికపాటి రథాల వాడకం యుద్ధగటిని పూర్తిగా మార్చేసింది. ఇవి అత్యంత వేగంగా కదుల్తూ శత్రుశ్రేణులను సులభంగా ఛేదించగలవు. టెక్నాలజీతో పాటు ఈ యుద్ధానికి సంబంధించిన వర్ణనల్లో ఒక బలమైన మతపరమైన కోణం కూడా ప్రస్తావించబడింది. అవును, ఋగ్వేదంలో వశిష్ఠుడు ఇంద్రుడ్ని ప్రసన్నం చేసుకోవడానికి యజ్ఞాలు చేసినట్లు, ఆ ప్రార్థనల ఫలితంగానే ఇంద్రుడి అనుగ్రహంతో నది తన దిశను మార్చుకుని ఆకస్మిక వరదలతో శత్రువులని ముంచెత్తిందని వర్ణనలు ఉన్నాయి. దీని వెనక ఉన్న వాస్తవమైన భౌగోళిక లేదా వ్యూహాత్మక కోణాన్ని విశ్లేషిస్తే బహుశా సుదాసుడి సైన్యం శత్రువులు కట్టిన ఆనకట్టను చాకచక్యంగా పగలగొట్టి ఉండొచ్చు. లేదా అకస్మాత్తుగా వచ్చిన ప్రకృతి సిద్ధమైన వరదలు శత్రువుల వ్యూహాన్ని వారిపైనే తిప్పికొట్టి ఉండొచ్చు. ఏది ఏమైనా వాతావరణ పరిస్థితులు, భౌగోళిక అనుకూలతలు అన్నీ సుదాసుడికే కలిసొచ్చాయి. ప్రాచీన గ్రంథాలలో ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలను లేదా ఆకస్మిక భౌగోళిక మార్పులను దైవిక జోక్యంగా వర్ణించడం సాధారణమే కదా.
ఇంద్రుణ్ణి పురంధర అని అంటే కోటలను నాశనం చేసేవాడు అని అంటారు. అలాగే వృత్రహణ్ అని కూడా కీర్తించారు. అంటే అవరోధాలను లేదా ఆనకట్టలను తొలగించేవాడు అని అర్థం. దీనిబట్టి శత్రువులు ఏర్పాటు చేసిన జల దిగ్బంధనాన్ని సుదాసుడి దళాలు సమర్థవంతంగా ఛేదించాయని మనం స్పష్టంగా విశ్లేషించుకోవచ్చు. ఈ వ్యూహం, క్రమశిక్షణ మరియు అనుకోకుండా కలిసొచ్చిన ప్రకృతి సహకారం, ఈ మూడింటి కలయికతో సుదాసుడు ఆ భారీ కూటమిపై అఖండ విజయాన్ని సాధించాడు. ఈ విజయంతో ఉత్తర భారతదేశంలో భరత తెగ ఒక తిరుగులేని శక్తిగా అవతరించింది. ఈ యుద్ధ ఫలితాలు భౌగోళిక రాజనీతియలను ఎలా మార్చేశాయో పరిశీలిస్తే చరిత్రలో ఎన్నో అద్భుతమైన విషయాలు బయటపడతాయి. ముఖ్యంగా ఆ 10 తెగల కూటమిలో ప్రధానమైన పురు తెగ ఓడిపోయిన తర్వాత జరిగిన పరిణామం ఒక గొప్ప చారిత్రక మలుపు. అవును, పరుష్ణీ నది ఒడ్డున జరిగిన ఈ ఆధిపత్య పోరు కేవలం ఒక యుద్ధంతో ఆగిపోలేదు. కాలక్రమేణా ఆ ఓడిపోయిన పురూ తెగ విజేత అయిన భరత తెగతో శత్రుత్వం మాని వారితో కలిసిపోయింది. ఈ 2 తెగల కలయిక వల్లనే ఒక కొత్త అత్యంత శక్తివంతమైన వంశం ఆవిర్భవించింది. అదే కురువంశం. వినేవాళ్లకు ఇది ఒక గొప్ప ఆహా మూమెంట్ అని చెప్పాలి. ఖచ్చితంగా మహాభారత ఇతిహాసానికి, కురుక్షేత్ర సంగ్రామానికి పునాది పడింది ఇక్కడే. పంజాబ్ నదుల దగ్గర జరిగిన ఈ సంఘటన భవిష్యత్తులో హస్తినాపుర సామ్రాజ్య స్థాపనకు దారితీసిందన్న విషయం విశ్లేషిస్తే గతం ఎంత సంక్లిష్టంగా అల్లబడిందో మనకు తెలుస్తుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేవాళ్లు ఈ పరిణామక్రమాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. రాజకీయంగా ఇది ఒక గొప్ప వ్యవస్థాగతమైన మార్పుకు నాంది పలికింది. అప్పటి వరకు కేవలం కుటుంబాలుగా ఒక నిర్దిష్ట భూభాగం లేకుండా తిరిగే చిన్న చిన్న సంచార తెగులుగా ఉన్న జన వ్యవస్థ నెమ్మదిగా కనుమరుగయింది. ఒక స్థిరమైన ప్రాంతాన్ని, సరిహద్దులను పాలిస్తూ ఒక బలమైన పాలనా యంత్రాంగాన్ని కలిగిన పెద్ద రాజ్యాలుగా అంటే జనపదాలుగా మారే ప్రక్రియ ఇక్కడే మొదలైంది. రాజరికం అనే వ్యవస్థకు బలమైన సంస్థాగత పునాది పడింది. అంతేకాదు, సుదాసుడు సాధించిన ఈ విజయం అసాధారణమైనది కావడంతో ఇది కేవలం మనిషి బలం వల్ల కాదు, దైవానుగ్రహం వల్లనే జరిగిందని ప్రజలు నమ్మడం మొదలుపెట్టారు. దీనివల్ల సమాజంలో రాజు అధికారం దైవదత్తం అంటే డివైన్ రైట్ ఆఫ్ కింగ్స్ అనే భావన బలంగా నాటుకుపోయింది కదా. అవును, రాజు దేవుని ప్రతినిధి అనే నమ్మకం వ్యవస్థీకృతం కావడానికి ఈ యుద్ధం ఒక పెద్ద కారణం. రాజకీయ భౌగోళిక మార్పులతో పాటు సామాజికంగా మరియు సాంస్కృతికంగా కూడా ఈ యుద్ధం ఎన్నో మార్పులకు కేంద్ర బిందువయింది. ఆర్య మరియు స్థానిక అనార్య తెగల మధ్య జరిగిన ఈ ఘర్షణ చివరికి వారి మధ్య ఒక పెద్ద సాంస్కృతిక సమ్మేళనానికి దారితీసింది. కల్చరల్ సింథసిస్ అంటాం కదా, అదే. వేర్వేరు ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు ఉన్న తెగలు ఒకే రాజ్య గొడుగు కిందకు రావడంతో వారు ఒకరి సంస్కృతిని మరొకరు స్వీకరించడం ప్రారంభించారు. అలాగే సుదాసుడి విజయంతో ఆయన ప్రధాన పురోహితుడైన వశిష్ఠుడి ప్రాబల్యం, హోదా అమాంతం పెరిగాయి. దీని ప్రభావం వల్ల వేదకాలపు సమాజంలో వైదిక కర్మకాండలు, యజ్ఞాలు, యాగాలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మతపరమైన ఆచారాలు రాజ్య నిర్వహణలో ఒక ముఖ్యమైన భాగమయ్యాయి. వీటన్నిటితో పాటు ఒక చారిత్రక విశ్లేషకుడుగా గమనించాల్సిన అత్యంత ముఖ్యమైన, గర్వకారణమైన విషయం మరొకటుంది. మన దేశం పేరు గురించే కదా? అవును, భరత తెగ సాధించిన ఈ అద్భుతమైన విజయం, ఆ తర్వాత వారు ఇతర తెగలను కలుపుకుని ఏర్పాటు చేసిన సువిశాలమైన, స్థిరమైన రాజ్యం వల్లనే ఈ మొత్తం ఉపఖండానికి ఒక ఏకీకృత గుర్తింపు వచ్చింది. అదే భారతవర్ష లేదా భారతదేశం. భరత తెగ పేరు మీదుగానే మన దేశానికి ఆ పేరు స్థిరపడింది. ఒక చిన్న తెగ తన ఉనికి కోసం, నీటి వనరుల కోసం చేసిన పోరాటం వేల సంవత్సరాల తర్వాత ఒక ఉపఖండపు అస్తిత్వంగా ఎలా మారిందో అర్థం చేసుకోవడానికి ఈ యుద్ధం ఒక గొప్ప ప్రతీక. ఈ మొత్తం విశ్లేషణను ఒకసారి క్లుప్తంగా నెమరువేసుకుంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్లకు చాలా ఆసక్తికరమైన అంశాలు స్పష్టమవుతాయి. ముఖ్యంగా పాయింట్స్ ఏంటంటే, ఋగ్వేదంలోని 7వ మండలం, పరుష్ణి నది, జనపదాల ఆవిర్భావం మరియు కురువంశే ఏర్పాటు. కరెక్ట్. ఆ పరుష్ణి నదీ తీరాన జరిగిన ఈ పోరాటంలో ధృతస్థు భరత రాజు సుదాసుడు సాధించిన విజయం కేవలం 10 తెగల కూటమిని ఓడించడం వరకే పరిమితం కాలేదు. అది సంచార జాతులుగా ఉన్నవారిని స్థిరమైన రాజ్యాలుగా, జనపదాలుగా మార్చింది. అదే, భరత తెగ ఓడిపోయిన పురుతెగతో కలిసి మహాభారతానికి మూలమైన కురువంశ సృష్టికి కారణమైంది. చరిత్రలోని ఈ తీగలను లాగితే డొంకంతా కదిలినట్లు
ప్రతి సంఘటన భవిష్యత్తును ఎలా నిర్దేశించిందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. నిజమే. ఒకప్పుడు కేవలం వనరుల కోసం మొదలైన ఒక చిన్న వివాదం కాలక్రమంలో సామ్రాజ్యాల ఏర్పాటుకు దారితీసింది. వనరులు, అధికార దాహం, వ్యూహం మరియు మనుగడ కోసం పోరాటం ఇవన్నీ మానవ చరిత్రలో ఎప్పుడూ ఒక అంతర్గత భాగమే అని ఈ దశరాజ్ఞయుద్ధం నిరూపిస్తోంది. ముగింపుగా ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన లోతైన విషయం ఉందిక్కడ. చెప్పండి. వేల సంవత్సరాల క్రితం క్రీస్తుపూర్వం 14వ శతాబ్దంలో కేవలం నదీజలాల పంపిణీ, ఆ పరిష్ని నదిపై ఆధిపత్యం ఒక గొప్ప మహాయుద్ధానికి కారణమైంది. ఆ సంఘటన ఒక దేశ భౌగోళిక రాజకీయ చిత్రపటాన్ని శాశ్వతంగా మార్చివేసింది. కొత్త రాజ్యాలను, సామ్రాజ్యాలను సృష్టించింది. మరి ఆధునిక ప్రపంచం వైపు ఒకసారి చూస్తే నేడు కూడా ప్రపంచవ్యాప్తంగా నీటి వనరుల కోసం, నదీ జలాల కోసం ఎన్నో దేశాల మధ్య, ప్రాంతాల మధ్య తీవ్రమైన వివాదాలు నడుస్తున్నాయి. అదే కదా అసలు పాయింట్. వేల ఏళ్ల క్రితం నీటి కోసం జరిగిన ఒక పోరాటం చరిత్రగతిని మార్చినప్పుడు, భవిష్యత్తులో ఈ ఆధునిక నీటి వివాదాలు దేశాల సరిహద్దులను, కొత్త రాజకీయ వ్యవస్థలను ఇంకెలా మారుస్తాయో అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే ఇది. ఈనాటి జల వివాదాలు రేపటి భౌగోళిక ముఖచిత్రాన్ని ఎలా మార్చబోతున్నాయో కాలమే నిర్ణయించాలి. వినేవాళ్లందరూ దీని గురించి ఒకసారి లోతుగా ఆలోచించండి. ఈనాటి మన లోతైన విశ్లేషణకు ప్రధాన అంశం తొలి వేదకాలం నాటి ఆర్థిక వ్యవస్థ. అంటే క్రీస్తు పూర్వం 1500 నుండి 10,000 సంవత్సరం వరకు ఉన్న కాలమనమాట. అవును, ఇది చాలా కీలకమైన దశ. కరెక్ట్. మన దగ్గరున్న సోర్స్ మెటీరియల్ ఆధారంగా అసలు ఆర్యుల ఆర్థిక జీవనం వారి సమాజాన్ని ఎలా మార్చింది అనేది డీకోడ్ చేయడమే ఈరోజు మన లక్ష్యం. ఖచ్చితంగా. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ సమాచారం చాలా ముఖ్యం. సరే, దీన్ని విశ్లేషిద్దాం. తొలి వేదకాలం ఆర్థిక వ్యవస్థ అనగానే ముందుగా ఒక బేసిక్ ఓవర్వ్యూతో స్టార్ట్ చేద్దాం. ఇది ఎలాంటి వ్యవస్థ అంటారు? సింధూలోయ నాగరికతతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైనది. సింధూ నాగరికతలాగా ఇది పట్టణీకరణ చెందినది కాదు. అంటే పెద్ద పెద్ద నగరాలు లేవన్నమాట. ఎగ్జాక్ట్లీ. నగరాలు లేవు. ఇది పూర్తిగా గ్రామీణ మరియు సంచార లక్షణాలు గలిగిన వ్యవస్థ. అంటే నొమాడిక్ లైఫ్ స్టైల్ అన్నమాట. ఒకచోట స్థిరంగా ఉండకుండా తిరిగేవారు. సంచార జీవనం. అవును. వారి ఆర్థిక వ్యవస్థంతా ప్రధానంగా పశుపోషణ చుట్టూనే తిరిగేది. పశుపోషణ అనగానే మన సోర్సెస్ ప్రకారం చూస్తే ఆ కాలంలో ఆవులకున్న ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకోవాలి. తప్పకుండా. ఆవును వాళ్ళు అత్యంత పవిత్రమైన, విలువైన ఆస్తిగా భావించేవారు కదా. అభ్యర్థులు ఇక్కడ ఒక పదం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అదే అఘన్య. అవునవును. అఘన్య అంటే చంపకూడనిది అని అర్థం. అంతే మతపరంగానే కాదు, ఆర్థికంగా కూడా ఆవు వారికి జీవనాధారం కాబట్టే ఆ హోదా ఇచ్చారు అనిపిస్తుంది కదా. నిజమే. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ రోజుల్లో మనం యుద్ధాలు దేనికోసం చేస్తాం? భూమి కోసమో లేక బార్డర్స్ కోసమో. కరెక్ట్. కాని అప్పట్లో యుద్ధాలు భూమి కోసం జరిగేవి కావు, కేవలం ఆవుల కోసమే జరిగేవి. వావ్, ఆవుల కోసం యుద్ధాలా? అవును. ఆ యుద్ధాలను వారు గవిష్టి అని పిలిచేవారు. గవిష్టి? అవును. గవిష్టి అంటే ఆవుల కోసం అన్వేషణ లేదా వెతకడం అని అర్థం. తమ మందను పెంచుకోవడానికి ఇతరుల మీద దాడులు చేసేవారు. గవిష్టి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతుంటారు. అవునవును. అంటే సమాజంలో ఒకరి హోదా కూడా వారి దగ్గరున్న ఆవుల సంఖ్యను బట్టే నిర్ణయించేవారు కదా. ఎవరి దగ్గరైతే ఎక్కువ ఆవులుంటాయో ఆ సంపన్నుణ్ణి గోమత్ అని పిలిచేవారని సోర్సెస్ చెబుతున్నాయి. కరెక్ట్. గోమత్ అంటే ఆవుల యజమాని. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. కుటుంబంలో కుమార్తెను దుహితృ అని పిలిచేవారు. దుహితృ అంటే ఆవుపాలు పితకేది అని అర్థం. ఒక సామాజిక హోదా, స్త్రీల పాత్ర, ఇలా ప్రతీదీ ఆవుతోనే ముడిపడి ఉంది. నిజంగానే అదొక అద్భుతమైన కనెక్షన్. అయితే ఆవులతో పాటు వారు గుర్రాలు, గొర్రెలు, మేకలు, కుక్కల పెంపకం కూడా చేసేవారు. ఇందులో గుర్రాల పాత్ర చాలా కీలకం. మనం ఇందాక చెప్పుకున్న గవిష్టి యుద్ధాలలో రథాలను లాగడానికి ఈ గుర్రాలే మూలం. వారి సైనిక బలానికి అవే ఆధారం. పక్కవాళ్ల మందలను ఆక్రమించాలన్నా, తమవి కాపాడుకోవాలన్నా గుర్రాలుండాల్సిందే. ఖచ్చితంగా. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది. సాధారణంగా ప్రాచీన నాగరికతలు అనగానే మనకు వ్యవసాయం గుర్తొస్తుంది. కానీ తొలివేద కాలంలో
వ్యవసాయం అనేది కేవలం ద్వితీయ వృత్తి మాత్రమే అట కదా. అవును, సెకండరీ ఆక్యుపేషన్ మాత్రమే. ఇది ఎంత ఆశ్చర్యమంటే ఋగ్వేదంలోని 10,462 శ్లోకాలలో కేవలం 24 శ్లోకాలు మాత్రమే వ్యవసాయం గురించి ఉన్నాయి. అంటే ఇది వాళ్ళ ప్రాథమిక వృత్తి కాదని క్లియర్గా అర్థమవుతోంది. అవును, ఈ గణాంకాలు మనకు ఆనాటి పరిస్థితులను స్పష్టంగా వివరిస్తున్నాయి. సంచార జీవనం గడిపేవాళ్లు ఒకే చోట ఉండి పంటలు పండించడం ప్రాక్టికల్గా కష్టం. కరెక్ట్. అయినా సరే వారు చేసిన కొద్దిపాటి వ్యవసాయంలో భూమిని దున్నడానికి చెక్క నాగలి వాడేవారు. దాన్ని లాంగల లేదా సిరా అని పిలిచేవారు. లాంగల లేదా సిరా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఇంపార్టెంట్ టర్మ్స్. అవును, ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన పాయింట్ ఉంది. తొలి వేదకాలంలో ఇనుము వాడకం ఇంకా పరిచయం కాలేదు. ఓహ్, ఇనుము తెలీదు వాళ్ళకి. తెలియదు. ఇనుము లేకపోవడం వల్లే గట్టిగా ఉండే అడవులను నరకలేకపోయారు. అందుకే వ్యవసాయం చాలా పరిమితంగా జరిగింది. లాజికల్గా ఉంది. మరి పండించిన పంటల విషయానికొస్తే ప్రధాన పంట యవా అని సోర్సెస్ చెప్తున్నాయి. యవా అంటే బార్లీ. వరినే అంటే వ్రీహి అని పిలిచేవారు అప్పట్లో. ఈ వరి ప్రస్తావన గాని గోధుమల ప్రస్తావన గాని అరుదుగా కనిపిస్తాయి. అలాగే నీటిపారుదల కోసం కేవలం వర్షమే కాకుండా బావులు మరియు కాలువలు వాడేవారు కదా. అవును, బావులను అవట అని, కాలువలను కులియా అని పిలిచేవారు. అవట మరియు కుల్య నోట్ చేసుకోవాల్సిన పదాలివి. మరి వ్యవసాయం చేస్తున్నారు సరే, భూమి యాజమాన్యం ఎవరిది? ఇప్పుడున్నట్టు రిజిస్ట్రేషన్లు, ప్రైవేట్ ప్రాపర్టీ కాన్సెప్ట్ ఉండేదా? అస్సల్లేదు. అప్పట్లో భూమిని కొనుగోలు చేయటం లేదా అమ్మటం లాంటివేమీ లేవు. ఆ భూమి అంతా సాముదాయిక యాజమాన్యంలో ఉండేది. అంటే కమ్యూనల్ ఓనర్షిప్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ భూమి మొత్తం విష్ లేదా జన అని పిలువబడే తెగ మొత్తానికి చెందిన ఉమ్మడి ఆస్తి. అందరూ కలిసి సాగు చేసుకోవటం, పంచుకోవడం. ఈ కాన్సెప్ట్ వినటానికి చాలా బాగుంది. అవును, దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పదాలున్నాయి. వాళ్లు సాగు చేసే భూమిని క్షేత్ర అని పిలిచేవారు. క్షేత్ర. అలాగే కొలతను లేదా బీడు భూమిని ఖిల్య అని, ఉమ్మడి పచ్చికబైళ్లను వ్రజ అని పిలిచేవారు. ఖిల్య మరియు వ్రజ ఈ పదాలు ఆనాటి వారి సమష్టి జీవన విధానాన్ని సూచిస్తున్నాయి. ఇక వ్యవసాయం, పశుపోషణతో పాటు వృత్తులు, హస్తకళల గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. అవును, ప్రతి సమాజానికి ఇవి అవసరం. ముఖ్యంగా రథకారుల గురించి చెప్పాలి. ఆర్యుల సైనిక బలానికి రథాలు ఎంత అవసరమో మనం ముందే అనుకున్నాం. కాబట్టి ఆ రథాలను తయారుచేసే రథకారులకు సమాజంలో అత్యున్నత గౌరవముండేది. ఒక రకంగా డిఫెన్స్ కాంట్రాక్టర్స్ లాగా వాళ్ళకి మంచి క్రేజ్ ఉండేదన్నమాట. అవునవును. ఇక లోహక్రియ విషయానికొస్తే ఇది ఎగ్జామ్స్లో చాలా కన్ఫ్యూజ్ చేసే పాయింట్. అదే ఆ అయస్ అనే పదం గురించి కదా. ఎగ్జాక్ట్లీ. తొలి వేదకాలంలో అయస్ అంటే రాగి లేదా కాంస్యం మాత్రమే, ఇనుము కాదు. క్లియర్. అయస్ అంటే కేవలం రాగి లేదా కాంస్యం. అవును. మలి వేదకాలంలో మాత్రమే ఇనుమును కనుక్కున్నారు. అప్పుడు దాన్ని శ్యామ అయస్ అని పిలిచారు. కాబట్టి తొలి వేదకాలంలో ఇనుము ఉందా అని అడిగితే లేదనే చెప్పాలి. నాణ్యమైన ఉన్ని గురించి ప్రస్తావన ఉంది కదా. అవును, గాంధార ఉన్ని చాలా ఫేమస్. దీనితో పాటు కుమ్మలి పని, చర్మకారుల వృత్తులు కూడా ఉండేవి. మట్టి పాత్రల తయారీలో ఓచర్ కలర్డ్ పాటరీ అంటే ఓసీపీ వాడకం ఈ కాలానిదే అని చెబుతారు. ఎర్రటి మట్టి రంగు పాత్రలు. అవును. మరి ఇవన్నీ తయారు చేశాక వాణిజ్యం ఎలా జరిగేది? వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. వాణిజ్యం విషయానికొస్తే పణి అనే ఒక వర్గం గురించి మనం మాట్లాడుకోవాలి. వీరు వ్యాపారులే, కానీ ఆర్యులకు వీరంటే పడేది కాదు. ఎందుకని? ఎందుకంటే ఈ పణివర్గం వారు ఆర్యుల పశువులను దొంగిలించేవారు. అందుకే ఆర్యులు వీరిని తమ శత్రువులుగా చూసేవారు. ఓహో, వ్యాపారంతో పాటు పశువుల దొంగతనాలు కూడా చేసేవారన్నమాట. అప్పట్లో వాణిజ్యం చేయాలంటే డబ్బుల్లేవు కదా. మరి వస్తు మార్పిడి పద్ధతి అంటే బార్టర్ సిస్టమ్ ఎలా నడిచేది? ప్రామాణికమేమిటి? బార్టర్ సిస్టంలో కూడా ఆవే ప్రామాణికంగా ఉండేది. ప్రతిదీ ఆవుల సంఖ్యతోనే లెక్కగట్టేవారు. వావ్, అంతా ఆవు చుట్టూనే తిరుగుతోంది. ఇక రవాణాకు ఎడ్లబుళ్లు వాడేవారు కదా, వాటిని అనస్ అని పిలిచేవారు. గుర్రపు రథాలు, పడవలు కూడా వాడారు. అవును, కాని సముద్ర వ్యాపారంపై మాత్రం స్పష్టమైన ఆధారాలు లేవనే చెప్పాలి. సరే, పన్నుల వ్యవస్థ గురించి చూద్దాం. ఈ రోజుల్లోలాగా పన్ను కట్టకపోతే ఫైన్లు, జైళ్లు ఉండవు కదా. రాజుకు లేదా రాజన్కు పన్ను ఎలా చెల్లించేవారు? అప్పట్లో నిర్బంధ పన్నులు లేవు. ప్రజలు స్వచ్ఛందంగా రాజుకు ఇచ్చే కానుకను బలి అని పిలిచేవారు. బలి అంటే ఇది వాలంటరీ కానుక, టాక్స్ కాదు. కరెక్ట్.
మరి ఆ రాజన్ యుద్ధంలో గెలిచిన సంపదను ఏం చేసేవాడు అనేది ఇంకో ముఖ్యమైన పాయింట్. విధాత అనే ఒక గిరిజన సభ ఉండేది. ఆ సభ ద్వారా యుద్ధంలో గెలిచిన సంపదను తెగులోని వారందరికీ సమానంగా పంచేవారు. అద్భుతం. విధాత సభ ద్వారా సంపద పంపిణీ. ఇది నిజంగా ఒక ఆర్థిక సమానత్వాన్ని సూచిస్తోంది. ఎవరి దగ్గర సంపద పోగుపడకుండా చూసుకునేవారు. ఖచ్చితంగా. ఇక డబ్బుల గురించి, నాణేల గురించి చెప్పాలంటే, లోహ నాణ్యాలు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం వరకు లేవని మనకు తెలుసు. చెల్లింపులకు ఆవులతో పాటు ఇంకేమైనా వాడేవారా? వాడేవారు. ముఖ్యంగా నిష్కా అని పిలువబడే ఒక బంగారు ఆభరణం లేదా గొలుసును పెద్ద పెద్ద చెల్లింపులకు వాడేవారు. అలాగే హిరణ్యపిండ అంటే బంగారు ముక్కలను కూడా వాడేవారు. నిష్కా మరియు హిరణ్యపిండ. అవును. శతమాన అనే ఇంకో పదం ప్రారంభ దశలో కనిపిస్తుంది కాని అది మలి వేదకాలం నాటికి ఒక నాణ్యంలాగా స్థిరపడింది. గ్రేట్. ఇప్పుడు సామాజిక ఆర్థిక సంబంధాలెలా ఉన్నాయో చూద్దాం. వృత్తులు వంశపారంపర్యం కాదని సోర్సెస్ చెప్తున్నాయి కదా? అవును. తండ్రి చేసే పనే కొడుకు చేయాలనే రూల్ లేదు. ఒకే ఇంట్లో తండ్రి వైద్యుడు, కుమారుడు కవి, తల్లి ధాన్యం విసిరేది అని ఒక శ్లోకంలో ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే అక్కడ ఆర్థిక చలనశీలత అంటే ఎకనామిక్ మొబిలిటీ చాలా స్పష్టంగా ఉంది. నచ్చిన పని చేసుకోవచ్చన్నమాట. కాని అదే సమయంలో బానిసలు అంటే దాసులు లేదా దస్యులు కూడా ఉండేవారు కదా? ఉండేవారు. కాని ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే వారిని వ్యవసాయంలో కష్టపట్టలేదు. కేవలం గృహపనులకు మాత్రమే వాడేవారు. వారిని ఆస్తిగా భావించి పూజారులకు దానంగా ఇచ్చేవారు. అర్థమైంది. సరే, మనం ఇప్పటిదాకా చర్చించిన ఈ తొలి వేదకాలపు ఆర్థిక వ్యవస్థను ఒకసారి క్విక్ రీక్యాప్ చేద్దాం. తప్పకుండా. ప్రాథమిక వృత్తి పశుపోషణ, ద్వితీయ వృత్తి వ్యవసాయం. అందులో బార్లీ ప్రధానం. లోహాల విషయానికొస్తే రాగి, కాంస్యం మాత్రమే. ఇనుము తెలియదు. అవును. పన్నుల వ్యవస్థలో స్వచ్ఛంద కానుకను బలి అంటారు. వాణిజ్యం వస్తు మార్పిడి పద్ధతిలో జరిగేది. దానికి ఆవు ప్రామాణికం. ఈ సమ్మలి కరెక్టేనా? కరెక్ట్. దీన్నంతటినీ ఒకటే పాయింట్లో చెప్పాలంటే అప్పట్లో మిగులు ఉత్పత్తి అంటే సర్ప్లస్ ప్రొడక్షన్ లేదు. రోజు గడవటానికి ఎంత కావాలో అంతే పండించుకునేవారు. మిగులు ఉత్పత్తి లేదు కాబట్టే వ్యాపారాలు, నగరాలు పెరగలేదు, పట్టణీకరణ జరగలేదు. సూపర్ లాజిక్ ఇది. నగరాలెందుకు లేవు అనేదానికి సరైన రీజన్ దొరికింది. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. నేటి మన ఆర్థిక వ్యవస్థలో సంపద అంటే బాంకుల్లో ఉండే కంటికి కనిపించని నంబర్లు మాత్రమే. అవును, అకౌంట్ బ్యాలెన్స్. కాని ఆ కాలంలో సంపద అంటే ప్రాణమున్న ఆవులు. ఆర్థిక వ్యవస్థకు ప్రామాణికంగా ఒక జీవి ఉంటే ఆ సమాజంలో పర్యావరణం మరియు జంతువుల పట్ల ఉండే బాధ్యత ఎంత గొప్పగా ఉంటుంది కదా. నేటి మన పెట్టుబడిదారీ వ్యవస్థ కంటే అది ఎంత భిన్నంగా ఉంటుందో మీరూ కాస్త లోతుగా ఆలోచించండి. వావ్, ఇది నిజంగా గొప్ప పాయింట్. జంతువులే కరెన్సీ అయితే వాటిని ఎంత కేరింగ్గా చూసుకుంటామో గదా. ఈరోజు మనం చేసిన ఈ లోతైన విశ్లేషణ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులందరికీ సబ్జెక్టును బాగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన కాలానుగుణ ప్రయాణం చేయబోతున్నాం. అవును, చాలా ఆసక్తికరమైన ప్రయాణం. మన దగ్గరున్న చారిత్రక మూలాలు, పరిశోధనా పత్రాలను పక్కన పెట్టుకుని నేరుగా క్రీస్తుపూర్వం 1500 నుండి 1000 సంవత్సరాల మధ్యకాలానికి వెళ్లబోతున్నాం. అదే తొలి వేదకాలం లేదా ఋగ్వేదకాలం. ఈ విశ్లేషణ ప్రధాన లక్ష్యమేమిటంటే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ప్రాచీన భారతదేశ చరిత్ర అత్యంత కీలకం గదా. కాబట్టి మూలాల్లో ఉన్న ప్రతి పాయింట్ను వదలకుండా మనం కవర్ చేయబోతున్నాం. ఖచ్చితంగా. ఇది కేవలం చరిత్ర కాదు, ప్రకృతితో మనిషికి ఉన్న బంధం. తొలి వేదకాలం నాటి మత విశ్వాసాలు, దేవతలు, వాళ్ల ఆరాధనా పద్ధతులను సమగ్రంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, దీన్ని కాస్త వివరంగా విడమర్చి చూద్దాం. మన మూలాలను చూస్తుంటే నాకనిపించిన ఒక అద్భుతమైన విషయమేమిటంటే ఆ కాలం నాటి మతం చాలా ప్రాక్టికల్గా ఉండేది. ఆనాటి పశుపోషక సమాజాన్ని ఒక్కసారి మనం ఊహించుకుందాం. వాళ్ల ఆస్తులు, ప్రాణాలన్నీ ఆ పశువులే కదా. నిజమే, వాళ్ల జీవనాధారమంతా పశువుల చుట్టే తిరిగేది. అందుకే తమ దైనందిన అవసరాలైన పశువుల రక్షణ, సరైన సమయానికి వర్షం పడటం, తమ వంశం కోసం సంతానం కావాలి అన్న కోరికలతోనే మతాన్ని మలుచుకున్నారు. అవును, ఆ పర్యావరణ నేపథ్యం ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఆ కాలం నాటి ప్రజలు గాలి, వర్షం, పిడుగులు, సూర్యుడు ఇలాంటి ప్రకృతి శక్తులను చూసి మొదట భయపడ్డారు, ఆశ్చర్యపోయారు. అప్పుడే వాళ్లు ఆ శక్తులకు మానవ రూపాలను ఆపాదించారు. దీన్నే ఆంథ్రోపోమార్ఫిజం అంటారు. అంటే
ఆ గాలికి లేదా వర్షానికి కూడా మనలాగే కోపం, సంతోషం లాంటి భావోద్వేగాలు ఉంటాయని నమ్మారన్నమాట. ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఆశ్చర్యపరిచే అద్భుతమైన విషయం ఏమిటంటే, పోటీ పరీక్షల కోణంలో అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పదం ఒకటి ఉంది. అదే హినోతిజం. హెనోతిజం. అంటే ఏమిటి? ఆర్యులు బహుదేవతారాధన చేసేవారు, అంటే పాలిథీజం. కాని ఒక నిర్దిష్ట సమయంలో ఒకే దేవుణ్ణి సర్వోన్నతుడుగా స్తుతించేవారు. ప్రసిద్ధ జర్మన్ పండితుడు మ్యాక్స్ ముల్లర్ ఈ పద్ధతినే హెనోతిజం అని పిలిచారు. ఒక రకంగా చెప్పాలంటే, మనం వర్షం కోసం యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రుడే అందరికంటే గొప్పవాడు అని కీర్తించడం. ఎగ్జాక్ట్లీ. ఆ క్షణంలో మిగతా దేవుళ్లందరూ ఆయన కిందనే ఉంటారు. పంచభూతాల ఆరాధన ప్రాముఖ్యత అలా ఉండేది. వాళ్ళు దేవుళ్లను ఒక క్రమపద్ధతిలో వర్గీకరించారు కూడా. అవును, ఋగ్వేదంలో దేవతలను వారు నివసించే స్థానాన్ని బట్టి వర్గీకరించారు కదా. అది ఎలా చేశారు? మనం పరీక్షల కోణంలో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా స్పష్టమైన వర్గీకరణ. 3 లోకాలుగా విభజించారు. మొదటిది ఆకాశ లోకదేవతలు, అంటే అంతరిక్షం పైన ఉండేవాళ్లు. వరుణుడు, మిత్రుడు, సూర్యుడు, విష్ణువు, ఉష, అదితి వీళ్లంతా ఈ కోవలోకొస్తారు. అంటే వీళ్ళు చాలా దూరంగా కాంతినిచ్చే దేవుళ్ళనమాట. మరి రెండవ వర్గం? రెండవది అంతరిక్ష లోకదేవతలు. వీరు మేఘాల మధ్య ఉంటారని నమ్మేవారు. ఇంద్రుడు, మరుత్తులు, రుద్రుడు మరియు వాయువు ఈ కేటగిరీకి చెందుతారు. ఆ ఇంద్రుడు, వాయువు అనగానే మనకు వాతావరణం, వర్షం గుర్తుకొస్తాయి. ఖచ్చితంగా. ఇక మూడవది భూలోక దేవతలు. మనతో పాటు భూమిపై ఉండే దేవుళ్ళు. అగ్ని, పృథ్వీ అనగా భూమాత, సోముడు, బృహస్పతి మరియు ప్రవహించే నదులు. సో ఆకాశ, అంతరిక్ష, భూలోక దేవతలు చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఈ ముగ్గురు ప్రధాన దేవుళ్ల ప్రాముఖ్యతను విశ్లేషిస్తే అత్యంత శక్తివంతమైన దేవుడు ఇంద్రుడే కదా. ఆయనకు ఏకంగా 250 సూక్తులున్నాయి. ది వార్లార్డ్ అని కూడా చెప్పొచ్చు. అవును. ఆర్యుల దృష్టిలో ఇంద్రుడు అంటే ఒక తిరుగులేని దేవుడు. ఇంద్రుణ్ణి పురందర అని కూడా పిలిచేవారు. పురంధర అంటే కోటలను నాశనం చేసేవాడు కదా. ఖచ్చితంగా. శత్రువుల కోటలను నాశనం చేసి యుద్ధంలో విజయం చేకూర్చేవాడు ఇంద్రుడే. అలాగే వృత్రాసురుణ్ణి సంహరించి అడ్డుకోబడిన నీటిని ఎలా విడుదల చేశాడో చెప్పే కథలు ఋగ్వేదంలో చాలా ప్రసిద్ధి చెందాయి. కరువు కాలంలో వర్షం పడటాన్ని వాళ్లు ఆ వృత్రాసురుడి కథగా చెప్పుకున్నారన్నమాట. ఇక రెండవ ముఖ్యమైన దేవుడు అగ్ని. 200 సూక్తులతో అగ్నిదేవుడి పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. అగ్ని ఒక సంధానకర్త. అంటే దేవతలకు మానవులకు మధ్య వారధిగా భావించారు. యజ్ఞంలో వేసే ఆహుతులు ఆ పొగ ద్వారా నేరుగా దేవతలకు చేరుతాయని నమ్మేవారు. ఒక ఇంటర్మీడియరీ అన్నమాట. అందుకేనేమో అగ్నిని అతిథి, గృహపతి అని కూడా పిలిచేవారు. ప్రతి ఇంట్లో అగ్ని ఉండాలి, అది రక్షణ అని నమ్మారు. నిజమే. ఇక మూడవ ముఖ్యమైన దేవుడు వరుణుడు. విశ్వజనీన చట్టాలకు, నైతికతకు వరుణుడే రక్షకుడని నమ్మేవారు. ప్రొటెక్టర్ ఆఫ్ కాస్మిక్ ఆర్డర్. అంటే సూర్యోదయం, నదుల ప్రవాహం, ఋతువుల మార్పు ఇదంతా వరుణుడి పర్యవేక్షణలోనే జరుగుతోంది. అవును. ఇంకో విషయం ఏమిటంటే, వరుణుడు అంటే ఆర్యులకు చాలా భయం ఉండేది. పాపం చేసిన వారిని తన పాశాలతో బంధిస్తాడనే ఒక తీవ్రమైన భయం వాళ్లలో ఉండిపోయింది. సో ఇదంతా చూస్తుంటే ఒక అర్థమొస్తోంది కదా. దేవుళ్లంతా వాళ్ల అవసరాలు, నైతిక నియమాలకు ప్రతిరూపాలు. మరి ఇతర ముఖ్య దేవతల పాత్రేమిటి? ముఖ్యంగా సోముడు గురించి మూలాల చాలా ఉంది కదా. సోముడు పాత్ర చాలా విలక్షణమైనది. సోమ అనేది ఒక మొక్క పేరు. దాని రసమే దేవతల పానీయమని వాళ్లు బలంగా నమ్మారు. పరీక్షల కోణంలో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, ఋగ్వేదంలోని 9వ మండలం పూర్తిగా ఈ సోముడికే అంకితం చేయబడింది. ఒక మొత్తం మండలం ఒక మొక్క కోసం కేటాయించారంటే ప్రకృతి ఆరాధన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సూర్యుడి గురించి కూడా మనం ప్రస్తావించాలి కదా. ఖచ్చితంగా. సూర్యుడి వివిధ రూపాలే సావిత్రి, మిత్ర, విష్ణువు. నేడు మనం పఠించే గాయత్రీ మంత్రం సవిత్రు అనబడే సూర్యుడి రూపాన్ని ఉద్దేశించినదే అని స్పష్టంగా తెలుస్తోంది. 1000 సంవత్సరాల క్రితం రాసిన గాయత్రీ మంత్రం మూలాలు ఇక్కడే ఉన్నాయి. వండర్ఫుల్. మరి ఆ కోపిష్టు దేవుడు రుద్రుడు గురించి కూడా మూలాల్లో ఉంది కదా. అవును. రుద్రుడు చాలా ఉగ్రమైన దేవుడు. పశువులకు వ్యాధులు కలుగచేస్తాడని భయపడేవారు. అయితే కాలక్రమంలో, అంటే మలివేదకాలం నాటికి ఈ రుద్రుడే శాంతించి మనం ఆరాధించే శివుడిగా మారాడు. ఈ పరిణామక్రమం ఆశ్చర్యంగా ఉంటుంది.
ఇంతవరకు మనం పురుషదేవతల గురించే ఎక్కువగా మాట్లాడుకున్నాం. మరి స్త్రీదేవతల స్థానం ఎలా ఉండేదప్పట్లో? వాస్తవానికి పురుష దేవతలతో పోలిస్తే స్త్రీ దేవతల ప్రాధాన్యత తక్కువే అని చెప్పాలి. ఇది ఒక పశుపోషక పితృస్వామ్య సమాజం కాబట్టి. అయినా సరే ప్రకృతిలోని అందమైన అంశాలను స్త్రీ దేవతలుగా పూజించారు. ఉదాహరణకు ఉష అంటే ఉషోదయ దేవత. తెల్లవారుజాము వెలుగుకు ప్రతీక. ఉషతో పాటు అదితి, పృథ్వీ, సరస్వతి లాంటి పేర్లు కూడా వినిపిస్తాయి. అవును, అదితి అంటే దేవతల మాత మరియు అనంత ఆకాశ ప్రతీక. పృథ్వీ అంటే భూమాత. ఇక సరస్వతి విషయానికి వస్తే తొలి వేదకాలంలో ఆమె ఒక నదీ దేవత మాత్రమే. తర్వాత మలివేదకాలంలో ఆమె విద్యకు దేవతగా మారింది. దీని మనం విస్తృత కోణంలో పరిశీలిస్తే అసలు వాళ్ళు పూజలు ఎలా చేసేవారు? విగ్రహాలు, గుళ్ళు లాంటివి లేవు కదా? లేవు. విగ్రహారాధన లేదు, దేవాలయాలు అసలే లేవు. ఆరుబయట సామూహికంగా లేదా వ్యక్తిగతంగా ప్రార్థనలు జరిగేవి. పశువులు, యుద్ధ విజయం, కుమారులు, ఆయుష్ కోసం వీళ్ళు పాలు, నెయ్యి, పెరుగు, ధాన్యం, మాంసం, సోమరసం ఆహుతులుగా ఇచ్చేవారు. ఈ యజ్ఞాలు ఎవరు చేసేవారు? పురోహితులు ఉండేవారా? సామాజిక కోణంలో చూస్తే ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అవును, హోతృ అనే పురోహితులు మంత్రాలు పఠించేవారు. కాని ఇక్కడ గొప్ప విషయమేమిటంటే పౌరోహిత్యం అనేది వంశపారంపర్యం కాలేదప్పట్లో. ఒక తండ్రి తన కుటుంబం శ్రేయస్సు కోసం స్వయంగా తానే యజ్ఞం చేసుకోవచ్చు. మోక్షం కోసం కాకుండా లౌకిక జీవిత ఆనందం కోసమే వారి మతం ఉండేది. వండర్ఫుల్! మోక్షమన్న కాన్సెప్ట్ లేకుండా కేవలం జీవితాన్ని సంపూర్ణంగా గడపడానికి మతాన్ని వాడారు. ఇక మనం ఇందాక వరుణుడి గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక ముఖ్యమైన పదం మిస్ అయ్యాము: ఋత. ఋగ్వేద మతంలో అత్యంత గొప్ప తత్వశాస్త్రం ఇదే అని నేను భావిస్తున్నాను. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఈ ఋత అనే భావన ఒక తాత్విక అద్భుతం. ఇది విశ్వాన్ని నడిపించే ఒక క్రమశిక్షణాయుతమైన నియమం. సత్యం మాట్లాడటం, ఇతరులకు సాయం చేయడమే ఋతను గౌరవించడమని వాళ్ళు నమ్మారు. అంటే భౌతికమైన ప్రకృతి చట్టాన్ని, మనుషుల నైతిక చట్టాన్ని ఒకటే అని నమ్మడం. సరే, వాళ్ళు మోక్షం గురించి ఆలోచించలేదు అన్నారు గదా, మరి మరణం తర్వాత ఏం జరుగుతుందని వాళ్ళు నమ్మారు? పునర్జన్మపైన అప్పటికింకా స్పష్టమైన అవగాహన లేదు. పుణ్యాత్ములు యమధర్మరాజు పాలించే పితృలోకానికి వెళ్తారని, అది ఆనందకరమైన ప్రదేశమని భావించారు. పాపులు మాత్రం చీకటి గుహలకు వెళ్తారని నమ్మారు. ఆ చీకటి గుహల్లోకి వెళ్లకూడదనే వాళ్లు దేవుళ్లకిచ్చిన మాట తప్పకుండా ఉండేవాళ్లు. ఒకవేళ పాపం చేస్తే క్షమించమని వర్ణుడిని ప్రార్థించేవారు. ఖచ్చితంగా. ఇది తొలివేదకాలం నాటి పరిస్థితి. కాని క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల తర్వాత, అంటే తొలివేదకాలం నుండి మలివేదకాలానికి వచ్చేసరికి విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. అవేంటో మనం జాబితా చెయ్యాలి. ఎందుకంటే సమాజం స్థిరనివాసం ఏర్పరచుకున్నాక చాలా మారిపోయింది కదా? అవును. ఇంద్రుడు అగ్ని ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. వారి స్థానంలో ప్రజాపతి, విష్ణువు, రుద్రుడు ముఖ్యులయ్యారు. వ్యవసాయం పెరగడంతో యజ్ఞాలు ఖరీదైనవిగా, జంతుబలులతో కూడినవిగా మారిపోయాయి. సామాన్యులకు మతం దూరమైపోయింది అని చెప్పొచ్చు. వర్ణ వ్యవస్థ కూడా బలపడి బ్రాహ్మణులు శక్తివంతులయ్యారు కదా? అవును. ఈ ఆడంబరాలు, కర్మకాండల పట్ల తీవ్ర అసంతృప్తి ఏర్పడి చివరలో ఉపనిషత్తులు పుట్టుకొచ్చాయి. ఉపనిషత్తుల ద్వారా కర్మకాండల కంటే జ్ఞానానికి, మోక్షానికి ప్రాధాన్యత పెరిగింది. సో, ఒక చిన్న పశుపోషక సమాజం ప్రకృతి భయంతో మొదలుపెట్టి ఉపనిషత్తుల స్థాయికి ఎదగడం అనేది గొప్ప పరిణామం. తొలి వేదకాలం నాటి మతం కేవలం భయంతో కాదు, ప్రకృతి పట్ల ఉన్న కృతజ్ఞతతో కూడుకులదని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఖచ్చితంగా. నేటికీ మనం ఆచరించే సంధ్యావందనం, హోమాలు, గాయత్రీ మంత్రం వంటి వాటన్నింటికీ మూలాలు ఆ కాలంలోనే ఉన్నాయి. ఈ ఋతభావనే నేటి భారతీయ నైతిక విలువల పునాది. నిజమే. మూలాలను అర్థం చేసుకోవడం ఎప్పుడూ ఒక గొప్ప అనుభూతి. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు శ్రోతల ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్నను ఉంచాలనుకుంటున్నాను. తొలి వేదకాలం నాటి ప్రజలు తమ మనుగడ కోసం ప్రకృతిని దైవంగా భావించి పూజించారు కదా? అవును. ప్రకృతిని కాపాడుకోడానికి వారు ఎలాంటి కొత్త దేవుళ్లను లేదా ఆచారాలను సృష్టించి ఉండేవారు? ఈ విషయం గురించి కాస్త ఆలోచించండి. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. మళ్ళీ మరో లోతైన విశ్లేషణతో కలుద్దాం. అప్పటివరకు సెలవు. పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మన ఈ లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం ఎలాంటి అనవసరమైన విషయాలు లేకుండా
కేవలం పరీక్షల కోణంలో అతి ముఖ్యమైన చారిత్రక ఆధారాలను తీసుకుని తొలివేద కాలపు సమాజం అంటే ఎర్లీ వేదిక్ సొసైటీ, అలాగే వాళ్ల సంస్కృతి, భాషా నేపథ్యం గురించి సమగ్రంగా చర్చిద్దాం. ఖచ్చితంగా. ఏంటంటే చరిత్ర అనగానే కేవలం రాజులు లేదా యుద్ధాలు మాత్రమే అని చాలామంది అనుకుంటారు. కానీ ఆనాటి ప్రజల జీవన విధానం, ముఖ్యంగా మహిళల స్థితిగతులు, కులవర్గ వ్యవస్థలు ఎలా ఉండేవో తెలుసుకోవడం పోటీ పరీక్షల్లో చాలా కీలకం. అవును, ముఖ్యంగా స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలకు ఇవి బాగా వస్తాయి కదా. రైట్. అందుకే ఈ విశ్లేషణలో మనం ఆధార గ్రంథాల నోట్స్ నుండి ఏ ఒక్క పాయింటును వదలకుండా ప్రతి అంశాన్ని విడమర్చి విశ్లేషించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. అసలు ఆనాటి సమాజం మనం ఊహించిన దానికంటే ఎంత భిన్నంగా ఉందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఉదాహరణకు కుటుంబ వ్యవస్థ. ఆ కాలంలో తొలివేద సమాజం పితృస్వామ్య సమాజమని మనకు ఆధారాలు చెప్తున్నాయి. అవును, పాట్రియార్కల్ సొసైటీ. అదే, తండ్రిని గృహపతి అని లేదా దంపతి అని పిలిచేవారు. అలాగే అప్పట్లో జాయింట్ ఫ్యామిలీ అంటే సమిష్టి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఇది వినడానికి సాధారణంగానే ఉంది, కానీ ఇక్కడే ఆర్ఎస్ శర్మ గారి అభిప్రాయం మనం ఖచ్చితంగా ప్రస్తావించాలి. ప్రఖ్యాత చరిత్రకారుడు ఆర్ఎస్ శర్మగారు ఋగ్వేద కాలపు సమాజాన్ని వర్ణిస్తూ వాడిన పదాలు పరీక్షల దృష్టిలో చాలా చాలా ముఖ్యం. అవును, ఆ పదాలు ఏంటంటే గిరిజన మరియు సర్వసమానత్వ లక్షణాలు. ఇంగ్లీష్లో ట్రైబల్ అండ్ ఈగాలిటేరియన్ సొసైటీ అంటారు. అంటే పితృస్వామ్యం ఉన్నప్పటికీ తెగలపరంగా చూస్తే అదొక సమసమాజం. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. పితృస్వామ్యం, సర్వసమానత్వం ఒకే చోట ఉండటం. అయితే ఇక్కడ అభ్యర్థులకు ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి. ఆ కాలంలో కుల వ్యవస్థ అనేది ఏర్పడలేదు. అసలు కుల వ్యవస్థ లేదు. రైట్, కుల వ్యవస్థ లేదు, కానీ వర్గ వ్యవస్థ ఉండేది. అసలు అంటరానితనమంటే అన్టచబిలిటీ అనే కాన్సెప్ట్ లేని సమాజం అది. సరిగ్గా చెప్పారు. తొలివేద సమాజంలో ఈ వర్గ విభజనకు ముఖ్య ఆధారం కేవలం వృత్తులు మాత్రమే. అంటే వాళ్ళు చేసే పనిని బట్టి వర్గం ఉండేది, కానీ పుట్టుకతో వచ్చే కులం కాదు. అంటే ఇప్పుడు మనం ఈ చాతుర్వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి. పురుష సూక్తంలో కాకుండా చాతుర్వర్ణ వ్యవస్థను ప్రస్తావించిన ఇతర గ్రంథాల గురించి కూడా అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి కదా. అవును, ఖచ్చితంగా. ఆ గ్రంథాల పేర్లు నోట్ చేసుకోవాలి. బృహదారణ్యకోపనిషత్, మనుస్మృతి మరియు మహాభారతం. వీటిలో కూడా చాతుర్వర్ణ వ్యవస్థ ప్రస్తావనలున్నాయి. ఇక ఋగ్వేదంలో వర్ణాల ప్రస్తావన గురించి చూస్తే పరీక్షలకు అతి ముఖ్యమైన గణాంకాలు మన దగ్గరున్నాయి. ఋగ్వేదంలో ఏ వర్ణం గురించి ఎన్నిసార్లు ప్రస్తావించారో ఖచ్చితమైన సంఖ్యలు మనం పరిశీలిస్తే బ్రాహ్మణుల గురించి 14 సార్లు ప్రస్తావించారు. క్షత్రియుల గురించి కేవలం 9 సార్లు. అవును, కానీ విశ్య అంటే వైశ్యుల గురించి ఏకంగా 171 సార్లు ప్రస్తావన రావటం మనం గమనించాలి. సామాన్య ప్రజలకు ఎంత ప్రాధాన్యత ఉండేదో ఇది చెబుతుంది. మరి శూద్రుల గురించి? శూద్రుల గురించి కేవలం ఒక్కసారి మాత్రమే ప్రస్తావించారు. అది కూడా 10వ మండలం పురుష సూక్తంలో అని అభ్యర్థులు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ చాలా క్లియర్గా ఉంది. మెజారిటీ ప్రాధాన్యత అంతా వృత్తులు చేసే సాధారణ ప్రజలకే ఉండేదని అర్థమవుతోంది. అసలు వృత్తి మార్పుకు ఎంత స్వేచ్ఛ ఉండేదో చెప్పడానికి ఋగ్వేదంలోని 9వ మండలంలో ఉన్న ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది, చూడండి. ఆ కవి చెప్పిన మాటలు కదా. అవును. మా నాన్న వైద్యుడు, మా అమ్మ పిండి రుబ్బుతోంది, నేనొక కవిని. ఒకే కుటుంబంలో భిన్న వృత్తుల వారు ఉన్నారు చూశారా? ఒక వ్యక్తి తన వృత్తిని వదిలి మరొక వృత్తిని స్వీకరించవచ్చు అనే అంశానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? నిజమే. ఆ వృత్తి స్వేచ్ఛ వల్లనే సమాజంలో గతిశీలత అంటే సోషల్ డైనమిక్స్ చాలా అద్భుతంగా ఉండేవి. వివిధ వర్గాల మధ్య సహపంక్తి భోజనాలు అంటే కలిసి భోజనం చేయడం ఉండేటి. కులాంతర లేదా వర్గాంతర వివాహాలు కూడా జరిగేవి కదా. అవును. కులాంతర వివాహాలకు ఒక బలమైన ఉదాహరణగా క్షత్రియుడైన యయాతి బ్రాహ్మణ స్త్రీ అయిన దేవయానిని వివాహమాడటం గురించి మనం చారిత్రక ఆధారాల్లో చూస్తాం. వివాహాల గురించొచ్చినప్పుడు పోటీ పరీక్షల జతపరచుము అంటే మ్యాచింగ్ ప్రశ్నల కోసం మనం కొన్ని వివాహ పద్ధతులను ఖచ్చితమైన ఉదాహరణలతో విడమర్చి చెప్పాలి. ఖచ్చితంగా. ముందుగా అనులోమ వివాహం, ఇంగ్లీష్లో హైపర్గ్యామీ అంటారు. అంటే ఉన్నత వర్గానికి చెందిన పురుషుడు దిగువ వర్గం స్త్రీని వివాహం చేసుకోవడం. దీనికి ఉదాహరణ నిషాద అని గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవది ప్రతిలోమ వివాహం. దీన్ని హైపోగ్యామీ అంటారు. అవును. ఇందులో దిగువ వర్గం పురుషుడు ఉన్నత వర్గం స్త్రీని వివాహం చేసుకుంటాడు. దీని ద్వారా పుట్టిన సంతానానికి ఉదాహరణగా చండాల అనే పదం వాడేవారు. ఈ రెండూ కాకుండా ఇంకొక ఆసక్తికరమైన ఆచారం ఉంది కదా, చంద్రయాన తపస్సు.
అవునవును. ఒకే తరగతికి చెందినవారు వివాహం చేసుకుంటే భార్యను నెల రోజులపాటు సోదరిగా భావించి ఆ తరువాతే భార్యగా స్వీకరించే ఒక ఆసక్తికరమైన ఆచారం ఈ చంద్రయాన తపస్సు. ఈ వివాహ వ్యవస్థల నుండి మనం మహిళల స్థానం అంటే స్టేటస్ ఆఫ్ ఉమెన్ గురించి చూస్తే ఆ కాలంలో స్త్రీలకు పురుషులతో సమానత్వం ఉండేది అనేది చాలా ఉత్సాహం కలిగించే విషయం. రైట్. వారు స్వతంత్రంగా వ్యవహరించేవారు. అసలు పరదా పద్ధతిలాంటివేమీ లేవు. బాల్య వివాహాలు కూడా లేవు కదా. లేవు. యుక్త వయసు వచ్చాకే వివాహం జరిగేది. అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే తమ జీవిత భాగస్వామిని ఎన్నుకునే పూర్తి హక్కు అప్పటి మహిళలకు ఉండేది. వివాహ పద్ధతుల్లో సాధారణంగా ఏకపత్ని వ్రతం ఉన్నప్పటికీ కొన్ని భిన్నమైన పద్ధతులు కూడా ఉండేవని నోట్స్ చెబుతోంది. అవును. బహుభర్తృత్వం అంటే పాలియాండ్రీ మరియు బహుభార్యాత్వం అంటే పాలిగ్యామీ కూడా కొన్ని సందర్భాల్లో ఉండేవి. వీటికి మన దగ్గర ఖచ్చితమైన ఉదాహరణలు ఉన్నాయి. పాలియాండ్రీకు ఉదాహరణ సూర్యుని కూతురు అశ్విన్ సోదరులను పెళ్లి చేసుకోవడం. ఖచ్చితంగా. అలాగే రోడసి అనే మహిళ మరుత్సి సోదరులను వివాహం చేసుకోవడం ఇంకొక ఉదాహరణ. ఇవి అభ్యర్థులు నోట్ చేసుకోవాలి. రాజకీయంగా చూస్తే సభ మరియు విధాత లాంటి సంస్థలలో మహిళలకు ఉన్నత పదవులు కూడా ఉండేవని మనం ప్రస్తావించాలి. నిజమే. బౌద్ధికంగా చూస్తే పురుషులతో సమాన స్థాయిలో ఋషి స్థాయి ఇవ్వబడిన మహిళలు ఆ కాలంలో ఉండేవారు. వారిని విదూషీమణులు అంటారు. లోపాముద్ర, విశ్వవర, ఘోష, అపల, గార్గి లాంటి పేర్లు చాలా ముఖ్యం. ఈ విదూషీమణుల్లో జీవితాంతం విద్యకు అంకితమైన వారిని ఏమని పిలిచేవారో వివరిస్తారా? వారిని విశ్వవందినులు అంటారు. జీవితాంతం వివాహం చేసుకోకుండా విద్యకే అంకితమైనవారు. ఇక్కడ మనం ఒక అద్భుతమైన కథలాంటి వాస్తవాన్ని చెప్పుకోవాలి. ఋగ్వేద కాలం నాటి ఓటమి అరగని మహాపండితుడు యాజ్ఞవల్క్యుడు. ఆయన జనకుడి కొలువులో ఉండేవారు. ఆయన గురించి విన్నాను. ఆయన్ని సవాల్ చేసిన మహిళ గార్గి కదా? అవును. అతడిని బహిరంగ వేదాంత చర్చల్లో సవాల్ చేసిన ఏకైక మహిళ గార్గి. ఇది ఆనాటి మహిళా స్వేచ్ఛకు, వారి బౌద్ధిక స్థాయికి ఒక గొప్ప నిదర్శనం. ఈ తత్వశాస్త్ర చర్చల గురించి మాట్లాడుతుంటే ఆత్మ పునర్జీవనం అంటే రీఇన్కార్నేషన్ అనే కాన్సెప్ట్ గుర్తొస్తోంది. ఈ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రస్తావించారో మనం రిమైండ్ చేయాలి. దీన్ని బృహదారణ్యకోపనిషత్తులో తొలిసారిగా ప్రస్తావించారు. అలాగే ఋగ్వేద కవయిత్రుల గురించి కూడా అభ్యర్థులు తెలుసుకోవాలి. ఋగ్వేద శ్లోకాలలో దాదాపు 20 మంది కవయిత్రుల గురించి పేర్కొనబడింది. అవును. ముఖ్యమైన పేర్లు మనం జాబితా చేద్దాం. 1 అపల, 2 విశ్వభర, 3 లోపముద్ర, 4 స్వయంవర, 5 ఘోష. ఈ పేర్లు అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంత స్వేచ్ఛ, సమానత్వమున్న ఆనాటి సమాజంలో కొన్ని క్లిష్టమైన సామాజిక ఆచారాలు కూడా ఉన్నాయి కదా. వాటి గురించి మనం నిష్పాక్షికంగా పరీక్షల కోణంలో విశ్లేషించాలి. ముందుగా నియోగ విధానం. నియోగ విధానమంటే సంతానం లేని యువతి తన భర్త సోదరుని ద్వారా సంతానం పొందడం. ఈ విధానం అప్పట్లో అమల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాని ఇక్కడొక పాయింట్ స్పష్టం చెయ్యాలి. ఏంటది? వితంతు పునర్వివాహాలకు మాత్రం స్పష్టమైన ఆధారాలు లభించలేదు. నియోగాచారం ఉంది కాని పునర్వివాహం మీద ఆధారాలు లేవు. అర్థమైంది. మరి సతీసహగమనం పరిస్థితి ఏంటి? అప్పట్లో ఉందా? ఋగ్వేద కాలంలో ఈ ఆచారం ఉన్నప్పటికీ దాన్ని చేయడం తప్పనిసరి కాదు. ఇది చాలా కీలకమైన పాయింట్. ఎవరైనా హైలైట్ చేసుకోవాల్సిన విషయం. అది కేవలం ఆప్షనల్ మాత్రమే. ఇక బానిస వ్యవస్థ గురించి. ఆ సమాజంలో బానిస వ్యవస్థ ఉందా? బానిస వ్యవస్థ అమల్లో ఉన్నప్పటికీ ఒక ముఖ్యమైన వ్యత్యాసముంది. బానిసలను కేవలం ఇళ్లలో పనులకు అంటే డొమెస్టిక్ వర్క్కి మాత్రమే ఉపయోగించేవారు. అంటే ఉత్పత్తి రంగంలో ఉపయోగించలేదా? లేదు. వ్యవసాయం లాంటి ప్రొడక్షన్ సెక్టర్లో బానిసలను ఉపయోగించినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. అంతా స్వేచ్ఛా పౌరులే చేసేవారు. రైట్. ఇప్పుడు ఈ సామాజిక పరిస్థితుల నుండి మనం వారి సంస్కృతి వైపు వెళ్దాం. ముఖ్యంగా దుస్తులు. ఆర్యులు ధరించిన వస్త్రాలు ఎక్కువగా ప్రత్తి అంటే కాటన్ మరియు నూలుతో పాటు ఎక్కువగా ఉన్నిబట్టలుండేవని ఆధారాలు చెప్తున్నాయి కదా. అవును. చలిని తట్టుకోవడానికి ఉన్ని వాడేవారు. స్త్రీ పురుషులు ఇరువురూ దాదాపు ఒకే రకమైన వస్త్రాలు ధరించేవారు. వస, అధివస అనే వస్త్రాలను ధరించేవారు. పరీక్షల్లో ఈ పదజాలం చాలా ముఖ్యం గదా. ఈ వస్త్రాలు, ఆభరణాల పేర్లు కొంచెం స్పష్టంగా వివరిస్తారా? తప్పకుండా. వస లేదా ఉపరిధాన లేదా అట్క అంటే నడుము కింద ధరించే ధోవతిలాంటి వస్త్రము.
ఇక నివి అంటే అంతర్వస్త్రం. అండర్ గార్మెంట్ అన్నమాట. అవును. ఇక అధివస అంటే పైన ధరించిన పైబట్ట అంటే ఉత్తరీయము. వస్త్రాలిలా ఉంటే ఆభరణాల్లో ముఖ్యంగా 2 పేర్లు గుర్తుంచుకోవాలి: నిష్కము మరియు రుక్మ. నిష్కము అంటే మెడలో వేసుకునేదేనా? అవును. నిష్కము అంటే కంఠభాగంలో ధరించిన హారములాంటి ఆభరణం. ఇది వాళ్ళకి అతి ప్రధానమైన ఆభరణం. ఇక రుక్మ అంటే హృదయ భాగమున అంటే ఛాతిపై ధరించిన ఆభరణం. ఇప్పుడు దుస్తులు, ఆభరణాల నుండి మన చర్చను భాషా చరిత్ర వైపు మళ్లిద్దాం. వారు మాట్లాడిన సంస్కృతం, దానికి సంబంధించిన ఇతర భాషలన్నింటినీ కలిపి ఇండో యూరోపియన్ భాషా కుటుంబమంటారు కదా? రైట్. ఈ భాషా మూలాల గురించిన చారిత్రక వ్యక్తులు, వాళ్ల పరిశోధనలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా అవసరం. 18వ శతాబ్దంలో ఇండో యూరోపియన్ భాషలకు మూల భాష ఒకటే ఉందని కనుగొన్నది సర్ విలియం జోన్స్. ఆసియాలో ఉన్న 3 ఇండో యూరోపియన్ భాషలు ఏవంటే 1 సంస్కృతం, 2 పారశీక అంటే పర్షియన్, 3 తుర్క. అవును. అలాగే ఈ ఇండో యూరోపియన్ భాషలకు ఆర్య భాషలు అని నామకరణం చేసిన వ్యక్తి పేరు ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లెర్. ఈ పేరు తరచూ పరీక్షల్లో అడుగుతుంటారు. ఇంకొక ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే, ఆర్యులో ఉపయోగించిన సంస్కృత భాషకు యూరోపియన్ భాషలకు మధ్యగల సారూప్యతను గుర్తించిన మొదటి వ్యక్తి ఎవరు అనేది కదా? అవును. ఆ సారూప్యతను మొదటగా గుర్తించిన వ్యక్తి ఫిలిప్పోసా ససి. సంస్కృత పదాలకు ఇతర భాషల పదాలకు ఉన్న దగ్గర సంబంధాన్ని ఆయన వివరంగా చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే, మనం ఈరోజు విశ్లేషించిన తొలివేదకాలపు సమాజం కేవలం ఒక ప్రాచీన నాగరికత మాత్రమే కాదు. ఖచ్చితంగా కాదు. అది వృత్తి స్వేచ్ఛను, మహిళలకు సమాన గౌరవాన్ని, ఉన్నత విద్యా అవకాశాలను అందించిన ఒక విశాల దృక్పథమున్న సమాజం. కులం లేదు, పురుషులతో సమానంగా స్త్రీలకు స్థానముంది. రైట్. ఇవన్నీ విన్నాక మనకొక బలమైన ఆలోచింపజేసే ప్రశ్న తలెత్తుతుంది. ఏంటది? వేదాంత సభలో ఓటమి ఎరుగని మహాపండితుడినే సవాల్ చేయగలిగిన గార్గిలాంటి మహిళలున్న ఆనాటి స్వేచ్ఛాయుత సమాజం రానురాను కాలక్రమంలో ఎందుకు అంత కఠినమైన, సంక్లిష్టమైన పితృస్వామ్య, కుల ఆధారిత వ్యవస్థగా మారిపోయింది? నిజంగానే అద్భుతమైన ప్రశ్న. ఇలాంటి భారీ సామాజిక మార్పులకు దారితీసిన పరిస్థితులు ఏమిటై ఉంటాయి? వనరుల పంపిణీలో తేడాలా లేక అధికార దాహమా అనేది అభ్యర్థులు ఆలోచించాలి. ఒక సమాజం యొక్క సామాజిక పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ప్రశ్న ఒక అద్భుతమైన ముగింపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మన తెలుగు కాంపిటేటివ్ ఛానల్.